Manalu. And today the world is celebrating Mother's Day. So it's happy Mother's Day for all the mothers out there, the mothers in the family here, and the mothers of all of us. మనందరి యొక్క తల్లులను బట్టి కూడా చిన్న ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. although they are not here, but let us pray for them. దేవుడు వారిని మరి ఆశీర్వదించి మరి వారి యొక్క జీవితాల్లో మరి తన యొక్క కృపను చూపించి వారందరికీ కూడా మరి బహుమానంగా దేవుడు మనల్ని అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు వారిని మంచి ఆరోగ్యంతో కాపాడినట్లుగాను దేవుడు వారిని దీవించినట్లుగాను మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రోజున ప్రభువా మరి మమ్మల్ని భూమి మీదకి తీసుకురావడానికి మీరు ఎన్నుకున్నటువంటి మా తల్లిదండ్రులను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా తల్లిగారిని మీరు ఆశీర్వదించండి నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి యొక్క దేవ వారి యొక్క మదర్ని మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవవారిని మీరు మీ యొక్క సన్నిధిలో మీరు వారిని ప్రొటెక్ట్ చేయవలసిందిగా అడుగుచున్నాం. వారి యొక్క మనోవాంఛను మీరు సిద్ధింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువ వారి పక్షాన మీరు నిలబడవలసిందిగా అడుగుచున్నాం నాయన. ఏ లోటు లేకుండా ప్రభువ మా యొక్క తల్లులను ప్రభువ మీరు ఆశీర్వదించి ఇదిగో వారిని నాయన ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువ ఈ రోజున వారి యొక్క మంచితనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కోసం వారు చేసినటువంటి త్యాగాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటన్నిటిని బట్టి ప్రభువ ఇదిగో మేము కృతజ్ఞతతో వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువ ఇదిగో నాయన ఈ రాబోన్నటువంటి రోజులలో ప్రభువ వారిని ఇంకా మీరు ఆశీర్వదించి వారిని సంతోషంతో ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ దేవా అటువంటి తల్లిని మనందరికీ కూడా అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వండర్ఫుల్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యం సజీవమైనది. ఎలాంటిది? సజీవమైనది, బలము కలిగినది. let me see what I can do. గడిచిన కొన్ని వారాలుగా probably from the beginning of this year 2026 నూతన నిబంధనలో నుంచి ఒక్కొక్క గ్రంథాన్ని పత్రికలను సువార్తలను అధ్యయనం చేస్తూ వెళుతున్నాం. ఈరోజు we're going to learn from one more book from the Bible. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మనం అలసిపోవడానికి వీల్లేదు. మనం ఎలాగైతే దేవుని ఆరాధించు ఆయన గురించి పాటలు పాడుతూ స్తుతించడానికి మనం ఆసక్తి చూపించామో దాని అంతటికి కారణం దేవుని యొక్క మాటలు. అవి మనల్ని సత్యంలోనికి నడిపించాయి కాబట్టి ఆయన ఎవరో మనం గుర్తించి ఆయన ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకోవడానికి మన మనస్సును నిలపాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కూడా మనం చేస్తున్నాను. లెట్స్ మేక్ ష్యూర్ మన యొక్క మనస్సును నిలుపుదాం ఆయన కోసం. దేవుని యొక్క వాక్యంలోంచి గ్రహించాల్సినటువంటి వాటిని నేను గ్రహించడానికి నాకు సహాయం చేయండి అనేటువంటి ఎదురు చూపుతో మనం ఉందాం. ఆమేన్. లెట్ us all open to తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి వెళదాం. అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక. ఈరోజు ఈ యొక్క పత్రికను అర్థం చేసుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోవడానికి మనకు ముందుకు వెళ్తున్నాం, నేర్చుకోవడానికి. సో ఐ సజెస్ట్ మీరు రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనం వినేటువంటిది ఏదైనా కూడా యాక్షనబుల్గా ఉంటుంది అని మనం బైబిల్ స్టడీస్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ సమ్ టైమ్ టు రైట్ థింగ్స్ డౌన్, ఎక్స్పెక్ట్ థింగ్స్. దేవుడు నీతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. దేవుడు మనందరి జీవితాల్లో తన కార్యాన్ని చేయబోతున్నాడు అని మనం ఎదురు చూద్దాం. క్విక్లీ ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్, కానీ సాధ్యమైనంత తొందరగా వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. ఆర్ యు రెడీ? వండర్ఫుల్. ఎపిస్టల్ టు తిమోతి, మొదటి పత్రిక. దీనికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఫైట్ ది గుడ్ ఫైట్, మంచి పోరాటాన్ని పోరాడు అనేటువంటి టైటిల్ తోటి మరి సంఘంలో ఉండాల్సినటువంటి నాయకత్వం గురించి ఇది మాట్లాడుతుంది. సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండాలి అనే దాని గురించి. మీరందరినీ కూడా నేను ఎలా చూస్తానంటే రాబోయే రోజుల్లో గొప్ప నాయకులుగా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు అని ఎదురు చూస్తున్నాం.
మీరు ఇప్పటి నుంచే అనేకమైన జీవితాల్లో ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉండడానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొదలుకొని సంఘాల్లో దేవుడు తన మహిమ కోసం మనల్ని వాడుకోబోతున్నాడు. తిమోతి అనేటువంటి వ్యక్తి యవనస్తుడే, వృద్ధుడేం కాదు, యవనస్తుడైనటువంటి తిమోతికి మరి పౌలు గారు ఏం రాశాడు, అది ఎందుకు రాశాడు అనే విషయాల్ని మనం కొంచెంగా అర్థం చేసుకోవడానికి వెళుతున్నాం. మీరు రాసుకునేటప్పుడు ఐ సజెస్ట్ యూ నాట్ టు రైట్ ఎవ్రీథింగ్ దట్ యూ సీ, ఓకే? కాకపోతే మీకు అర్థమైన దాన్ని మాత్రం రాసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థమైన భాషలో రాసుకోండి. దాని గురించి ఇంకా కావాలనుకుంటే మన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మొదటిగా కొన్ని కనిపించే స్టాటిస్టిక్స్ గురించి చూద్దాం. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి తిమోతి మొదటి పత్రికలో? 6 చాప్టర్స్, దాదాపుగా 113 వచనాలు ఈ 6 అధ్యాయాలు మనం చూస్తాం. గట్టిగా చదివితే 30 నిమిషాలు పడుతుంది. ఒక అరగంట, 20 minutes to 30 minutesలో మనం చదివేసేయచ్చు. స్లోగా చదివితేనే, ఇంకొంచెం ఫాస్ట్గా చదివితే 15 నిమిషాలు కూడా చదివేయచ్చు. ఒక అరగంట ఎప్పుడన్నా టైం దొరికిందంటే ఈ పత్రికను కూర్చొని చదవండి. చాలా సులభంగా యవనస్తులు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవారు ఎలా ముందుకు సాగాలి అనే దాని గురించి మనం దీనిలో చూస్తూ ఉంటాం. ఇది పౌలు గారు రాశారు. మొదటి అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. పౌలు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన తిమోతికి రాస్తున్నాడు. ఈయన తిమోతి ఎవరింతకి? తిమోతి ఒక గ్రీస్ దేశస్తుడని చెప్పుకుంటాం. వాళ్ళ ఫాదర్ ఏమో గ్రీస్ దేశం నుంచి వచ్చాడు, గ్రీకు అని చెప్పుకుంటాం. వాళ్ళ మదర్ ఏమో యూదురాలన్నమాట. వాళ్ళ అవ్వగారు కూడా తన విశ్వాసంలో చాలా పాత్రను పోషించారని మన తర్వాత పత్రికలో మనం చదువుతాం. మొత్తానికి ఈయన గ్రీకు ప్రాంతానికి చెందినటువంటి వాడు. మరి గ్రీస్ దేశంలో ఉన్నటువంటి తండ్రికి జన్మించినటువంటి వాడిగా మనం చెప్పుకుంటాం. తిమోతి పత్రికని పౌలు గారు మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలో నుంచి రాశాడని చెప్పుకుంటాం. ఆయన అక్కడ ఉన్నప్పుడు తిమోతికి పత్రిక రాశాడు. బహుశా తిమోతి గారు అప్పటికి ఎఫెసస్లో ఉండుండొచ్చు అని చెప్పుకుంటాం. దాదాపుగా 22 నుంచి 25 సంవత్సరాల మధ్యలో, క్రీస్తు శకం 62 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఈ పత్రిక రాసుంటారు. బైబిల్ అంతా కూడా చాలా తక్కువ కాలంలో రాయబడింది. ఈ పత్రికలన్నీ అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి ఈ పత్రికలు రాయబడిన కాలానికి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. పోయిన వారంలో మేము చూసాం, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలు అయితే 50-51 ఈ సంవత్సరాల్లో దాదాపుగా చివరిలో రాయబడ్డాయి. అంటే ఆయన మరణించిన 20-30 సంవత్సరాల్లోనే సంఘం అభివృద్ధి అవ్వడం, సంఘంలో సమస్యలు తలెత్తడం, వాటిని అడ్రస్ చేస్తూ పత్రికలు రాయడం, ఇవన్నీ కూడా ఆ 20-30 సంవత్సరాల్లోనే జరగడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కీ ఫోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ లెటర్ చర్చ్ ఆర్డర్ అండ్ గాడ్లీ లీడర్షిప్. దానిలో మనం 3:15 ఒకసారి చదువుతున్నాను నేను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, అంటే 14వ వచనం, శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నాను నిరీక్షించుచున్నాను. పౌలు గారు తిమోతితో చెప్తున్నాను, నేను నీ దగ్గరికి రావాలని చెప్పేసి నేను చూస్తున్నాను, తొందరగా రావాలనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఆలస్యం అయితే దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం అంటే సత్యానికి ఎలాంటిదట? సత్యానికి సంఘం స్తంభంగా ఉంది, ఆధారంగా ఉంది. అటువంటి సంఘంలో జనము ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి తిమోతికి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ మందిరాన్ని అప్పటికి నడిపిస్తున్నటువంటి వ్యక్తి, పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి తిమోతి గారు అనమాట. కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పాల్ 3 మిషనరీస్ జర్నీ చేయడం మనం అపోస్తల కార్యంలో చూస్తాం. 3 రకాలైనటువంటి మిషనరీ జర్నీస్, అంటే 3 మరి అవుట్ రీచెస్ లాగా ఆయన వెళ్ళాడనమాట. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అలా వెళుతూ మళ్ళీ యెరూషలేంకి వచ్చేవాడు, మళ్ళీ యెరూషలేం నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ యెరూషలేంకి వచ్చేవాడు. ఇలా 3 మిషనరీ జర్నీస్ చేయడం మనం చూస్తాం. తన 2వ మిషనరీ జర్నీలో లిస్త్రా, తెలుగు బైబిల్లో లుస్త్రా అని ఉంటుంది. ఆ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో తిమోతి తోటి పౌలు గారికి పరిచయం ఏర్పడింది. దాని తర్వాత తిమోతి ఆయన్ని వెంబడించడం ప్రారంభించాడు. తిమోతి అప్పటి నుండి చాలా రకాలైనటువంటి పాత్రల్లో
ప్రభు సన్నిధిలో వాడబడ్డాడు. ఉదాహరణకి ఆయన మిషనరీ జర్నీస్లో పౌలు గారితో పాటుగా ట్రావెల్ చేశాడు. యాజ్ మిషనరీ కంపానియన్గా ట్రావెల్ చేశాడు. అలానే చర్చ్ నాయకుడిగా, అధికారిగా ఉండి అనేక మందిని నడిపించాడు. మెసెంజర్ టు ద చర్చెస్, పత్రికలను తీసుకుని వెళ్ళిన వాడిగా కూడా ఉన్నాడు. ఆయన చేత పత్రికలు రాపించబడితే వాటిని మరో సంఘానికి తీసుకుని వెళ్ళడానికి కూడా ఆయన మెసెంజర్గా పనిచేశాడు. అలానే చివరిగా ఆయన పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఎఫెస్ సంఘంలో ఎఫెస్సీలకు రాసిన పత్రిక మనం చదువుతాం కదా. ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఎఫెస్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాయబడింది. అక్కడ ఉన్నటువంటి కాపరిగా ఎవరున్నారు అంటే తిమోతి గారిని కాపరిగా అక్కడ అపాయింట్ చేసినటువంటి సమయం అది. హీ ట్రావెల్డ్ విత్ పాల్. ఆయన పౌలుతోటి ప్రయాణాలు చేసినటువంటి ప్రయాణాలు ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడు మనం బైబిల్లో చూడగలిగినవి. మాసిదోనియాకి ఆయన ప్రయాణం చేశాడు, గ్రీస్లోనికి ఆయన ప్రయాణం చేశాడు, ఏషియా మైనర్లోనికి ప్రయాణం చేశాడు, రోమా ప్రాంతంలోనికి కూడా, రోమా పట్టణానికి, అప్పటి రాజధాని రోమా ప్రాంతానికి కూడా పౌలు గారితో పాటుగా ట్రావెల్ చేశాడు. అ లాట్ ఆఫ్ ట్రావెల్స్ విత్ అపోస్టల్ పాల్. చాలాసార్లు సంఘంలో నాయకుడిగా ఉండేటువంటి వాడు, దేవుడు నన్ను పిలిచాడు, నేను డైరెక్ట్గా పీఠం ఎక్కేస్తాను అని అంటూ ఉంటారు. నేను ఎవరి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. అది ఒక పెద్ద అపోహ. యవనస్తులారా, దేవుడు నిన్ను పిలిస్తే ఖచ్చితంగా పెద్దవాళ్లతో ఎదగండి. తిమోతి పెద్దవాళ్ళతో ఎదగడాన్ని మనం చూస్తున్నాం. అంతెందుకు, పౌలు గారి గురించి మనం మాట్లాడితే దేవుడే సాక్షాత్తుగా ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన జీవితాన్ని మార్చేసుకున్నాడు. అయినప్పటికీ పౌలు వెళ్ళి మళ్ళీ అపోస్తలుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అధికారానికి లోబడి, లేకపోతే వాళ్ళ యొక్క సహవాసంలో ఉండడానికి ఎప్పుడు కూడా వెనుకాడలేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ వైజ్ టు హ్యావ్ మెంటర్స్ ఇన్ అవర్ లైఫ్స్. తిమోతికి అటువంటి మెంటర్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క మెంటర్గా ఉన్నటువంటి పౌలు గారు, మనం ఇందాక చదివాం కదా, నాకు నిజమైనటువంటి కుమారుడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. అటువంటి అనుబంధాన్ని మరి దేవుని యొక్క సేవకులతో కలిసి ఉండడం తిమోతి యొక్క ఎదుగుదలకి అది పెద్ద నాంది పలికిందని మనం చెప్పుకుంటాం. చివరిగా, పాల్ లైక్లీ రిటర్న్ ఫ్రమ్ మాసిడోనియా ఆఫ్టర్ హిజ్ రిలీజ్ ఫ్రమ్ హిజ్ ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్. పౌలు గారిని చాలాసార్లు చెరసాల్లో వేశారు. రోమా పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు, 3వ మిషనరీ జర్నీ చివరిలో అక్కడికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా ఆయన్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత ఆయన రిలీజ్ చేసినప్పుడు ఆ సమయంలో ఆయన మాసిదోనియా అటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి ఈ పత్రిక రాస్తుంటాడు అని మనం చెప్పుకుంటాం. తర్వాత ఆయన రోమన్ మరలా ఇంప్రిజన్మెంట్లోకి వచ్చినప్పుడు ఆయన్ని బిహెడ్ చేశారని మనకి చరిత్ర చెప్తుంది. పౌలు గారిని శిరచ్ఛేదనం చేశారు, హతసాక్షిగా మారాడు పౌలు గారు తర్వాత రోమా సామ్రాజ్యం యొక్క రాజధానిలో. నా తిమోతి ఎవరు? గ్రీకు తల్లి అయినటువంటి తల్లి గారేమో యూదురాలు. పౌలు గారిని ఆయన కలుసుకున్నాడు ఎప్పుడు? ఎన్నో మిషనరీ జర్నీలో? 2nd మిషనరీ జర్నీలో. ఏ ప్రాంతంలో కలుసుకున్నాడు? లిస్త్రా. ఆ ప్రాంతంలో కలుసుకున్న తర్వాత పౌలు గారితో పాటుగా ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ట్రావెలింగ్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన అనేకమైన ప్రాంతాల్లో ట్రావెల్ చేశాడు. సంఘంలో రకరకాల రోల్స్లో ప్లే చేసుకుంటూ చివరికి ఒక సంఘంలో ఆయన నాయకునిగా, కాపరిగా మరి అక్కడ ఉండి పరిచర్య చేసేటువంటి సమయంలో ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రికలో నుంచి మనం కొన్ని వచనాలని మెమరైజ్ చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వాటిల్లో నెంబర్ 1, ఒక్కొక్క చాప్టర్లోంచి ఒక్కొక్క వచనాన్ని నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మేబీ 5 ఇఫ్ నాట్ 6. చాప్టర్ 1 verse 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఈ వాక్యం కూలంకుషంగా చెప్తుంది. దేనికి వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే ఈ వాక్యం ఎలాంటిదట? నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అలాంటి పాపుల్లో నేను ప్రధానుణ్ణి అని పౌలు గారు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ వర్స్, చాప్టర్ 2 verse 5. లెట్స్ సీ verse 5. చాప్టర్ 2 verse 5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈ వాక్యం మనం ఎంత గుర్తు పెట్టుకుంటే అంత మంచిది. ఎంతమంది దేవుళ్ళు? దేవుడు ఒక్కడే. తర్వాత దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు.
ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే, నీకు దేవునికి మధ్యలో నాలాంటి వాళ్ళు ఎవరు అడ్డం లేరు. నీకోసం నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనడానికి దేవునికి నాలాంటి వాళ్ళ రికమెండేషన్ అవసరం లేదు. మనందరం ఒకటే, మనందరం పాపులము, దేవుని చేత పరిశుద్ధంగా మార్చబడిన వారిని. దేవుడు నా ప్రార్థనకి ఎంత విలువిస్తాడో నీ ప్రార్థనకు కూడా అంతే విలువిస్తాడు. మనం కలిసి ప్రార్థన చేయడం చాలా మంచి విషయం, కానీ ఒంటరిగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్మడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటేనే నా జీవితంలో ఏదో జరిగింది అని అనుకుంటే వాళ్ళు దేవునికి మనకి మధ్యలో ఉన్నారు అని మనం పెట్టుతున్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడు ఎవరిని ఆ లెవెల్లోనికి హెచ్చించకండి. ఎందుకంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే దేవునికి నీకు మధ్యవర్తి. హీ ఈజ్ ది ఓన్లీ బ్రిడ్జ్, హీ ఈజ్ ది ఓన్లీ వే. ఆయన మాత్రమే మార్గం. ఇక ఎవ్వరు కూడా ఆ మార్గం తీసుకోవడానికి లేదు. నీకు సహోదరులుగా సహోదరులుగా నీ దగ్గరకు వచ్చి నీతో పాటుగా కలిసి ఏకీభవించి ప్రార్థించవచ్చు, నీ మంచిని కోరుకోవచ్చు, నీకు 4 మంచి మాటలు చెప్పొచ్చు. అంతేకాని ఎవరు కూడా దేవుని స్థానాన్ని మాత్రం మీ జీవితంలో తీసుకోవడానికి వీలు లేదు. ఎవరైనా నరుడు దేవుని వద్దకు నడిపించగలుగుతాడు అంటే ఆయన క్రీస్తు యేసు అను నరుడు మాత్రమే, నోబడీ ఎల్స్. ఆల్రైట్, లెట్స్ గో ఫార్వర్డ్. 3వ అధ్యాయం 16వ వచనం. సువార్తను చాలా నిక్షిప్తంగా చెప్పబడినటువంటి వచనం ఇది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేని గురించి మాట్లాడుతున్నాం? దైవ భక్తి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి సంబంధించిన విషయం. భక్తి ఎలా ఉంటుంది? ఆయన అంటే ఎవరు? యేసు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఒక వచనం ఎంత క్లుప్తంగా స్పష్టంగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి మనకు పరిచయం చేస్తుందో దాన్ని మెమరీ వర్స్గా పెట్టుకుందాం. ఇలాంటి వాటన్నిటిని 4వ అధ్యాయం 12వ వచనం. తెలుగు బైబిల్లో 11, 12 2 కలిపి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. చూద్దాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. యవ్వనుడైన తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు ఇక్కడ? అందరూ యవ్వనస్తులేనా? నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నీకేం తెలుసులే అనేటట్టుగా ఉండకు. మరి ఎలా ఉండాలి? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ కదా. ఏమేమి ఉన్నాయి అక్కడ? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో 5 విషయాలు మనం చూస్తున్నాం. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. నీవు మంచిగా ఉండమనిగా చెప్తుంది బైబిల్. మనకి ఇస్తున్నటువంటి స్టాండర్డ్ ఏంటంటే నీవు ఎగ్జాంపుల్గా ఉండు, మాదిరిగా ఉండు. నీకు నువ్వు చక్కగా ఉండడం కాదు, నీ పక్కన వాళ్ళు కూడా నిన్ను చూసి నడిచే విధంగా కనబడు, నడిపే విధంగా వినబడు. నిన్ను చూస్తే ఎలా మాట్లాడాలో వాళ్ళు తెచ్చుకోగలగాలి, నిన్ను చూస్తే ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి, నిన్ను చూస్తే ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి, నిన్ను చూస్తే విశ్వాసంలో ఎలా ఉండాలని తెలుసుకోవాలి, నిన్ను చూస్తే నీ యొక్క ఏంటి చివరిది పవిత్రత, నిన్ను చూస్తే ఎలా పవిత్రంగా ఉండాలో తెలుసుకోవాలి. వీటిల్లో మీరు మాదిరిగా ఉండండి. ఈ రోజుల్లో యవనస్తులందరూ కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారిని ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తున్నాం ఆన్ సోషల్ మీడియా కాంటెంట్లో. నా నీవు యేసును వెంబడించేవానిగా నీ ఇన్ఫ్లుయెన్స్ వీటి విషయాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఈ విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రభు పిలుస్తున్నాడు. నీ మాటలో ఇన్ఫ్లుయెన్స్ చేయి. బూతులు మాట్లాడడంలో కాదు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, సరసోక్తులు మాట్లాడడంలో కాదు, సర్కాస్టిక్గా మాట్లాడడం గురించి కాదు. చాలా స్పష్టంగా పవిత్రతలో మనం ఎదగాలి. మన ప్రవర్తన, మన విశ్వాసం, మన ప్రేమ, మనకున్న పవిత్రత, వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వాటిలో ఎదగాలని ప్రభు మనల్ని పిలుపునిస్తున్నాడు. వీటి గురించి మనం ధ్యానపూర్వకంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చివరిగా 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. బహుశా ఇందాక టైటిల్లో ఫైట్ గుడ్ ఫైట్ అంటే ఎలాంటి ఫైట్ అని అనుకున్నారేమో.
ఎలాంటి ఫైట్ అది? విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాన్ని పోరాడాలి. ఆల్రైట్, ఈ కీ వర్సెస్ని ధ్యానించండి, మెమరైజ్ చేసుకోండి. అండ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బుక్. ఈ 6 అధ్యాయాలని 3గా డివైడ్ చేద్దాం, 3 డివిజన్స్గా పెట్టుకుందాం. ఫస్ట్ డివిజన్, ప్రొటెక్ట్ ద ట్రూత్. ఈ పుస్తకం మనకు మొదటగా చెప్పేటువంటి విషయం ఏంటంటే సత్యాన్ని కాపాడు. ఇది మనకి మొదటి 2 అధ్యాయాల్లో మనం చదువుతాం. ప్రొటెక్ట్ ద ట్రూత్, అందరం చెప్దాం ఒకసారి. సత్యాన్ని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి. నెంబర్ 2, లీడ్ ద చర్చ్. సంఘాన్ని నడిపించాలి. దీని గురించి మనం 3-4 అధ్యాయాల్లో మనం చూస్తాం. 3వదిగా కేర్ ఫర్ పీపుల్. ఏంటది? కేర్ ఫర్ పీపుల్, కేర్ ఫర్ పీపుల్. ఇది మనకి 5-6 అధ్యాయాల్లో మనం చూస్తాం. వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం కొన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించబోతున్నాం. ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ దిస్ బుక్ లేటర్. దీనికి కంపేర్ చేసుకొని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మొదటి తిమోతి పత్రికను మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దాన్ని 3గా మనం డివైడ్ చేస్తున్నాం. 6 అధ్యాయాలు ఉన్నాయి. దానిలో మొదటి 2 అధ్యాయాలు సత్యాన్ని కాపాడడం గురించి మాట్లాడుతున్నాయి. ప్రొటెక్టింగ్ ది ట్రూత్ అంటే వాటిని హెరసీస్ నుంచి, ఫాల్స్ టీచింగ్ నుంచి, అబద్ధ బోధల నుంచి కాపాడడానికి సంబంధించిన విషయం. 2వది లీడ్ ద చర్చ్. సంఘాన్ని ఎవరు నడిపించాలి, ఎలా నడిపించాలి, నడిపించే వాళ్ళు ఎలా ఉండాలి, ఇది ఈ 2 అధ్యాయాల్లో మనం మాట్లాడుతుంది. తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి 2 అధ్యాయాలు ప్రజలతోటి మనం ఎలా ఉండాలి, కేరింగ్ ఫర్ ద పీపుల్, ఎలా కేర్ చేయాలి అనే దాని గురించి యవనస్తులైన తిమోతికి తనకు ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి లేఖ. ఇది దేవుడు నీ కోసం రాస్తే నువ్వు ఎలా ప్రవర్తించాలని దేవుడు నీతో మాట్లాడతాడో ఈ పత్రికని వ్యక్తిగతంగా చదువుకుంటూ ధ్యానించాలని మనం చేస్తున్నాను. లెట్స్ గో టు అండర్స్టాండ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రొటెక్టింగ్ ద ట్రూత్ అంటే నీ బిలీఫ్ కరెక్ట్గా ఉండాలి. ఎవ్రీబడి సే కరెక్ట్ బిలీఫ్. స్పష్టమైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండడం చాలా అవసరం. నువ్వేది నమ్ముతున్నావో అది ఎందుకు నమ్ముతున్నావో జాగ్రత్త పడడం అవసరం. దీనిలో కొన్ని విషయాలను మనం చూస్తూ వెళ్దాం. మేబీ 3-4 థింగ్స్. మొదటిది గాడ్ సౌండ్ డాక్ట్రిన్. మొదటి అధ్యాయం 3-7 వచనాలు నేను చదువుతాను ఒకసారి. మనం ఎక్కువగా వివరించుకోవడానికి సమయం ఉండదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరి అయినటువంటి బోధను మనం కాపాడుకోవాలి. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మొదటి అధ్యాయం నుంచి చదువుతున్నాను. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటులకు తిరిగిరి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘం దగ్గరకు పౌలు ఉన్నారు ఆ రోజున. అక్కడి నుంచి మాసిదోనియా ప్రాంతానికి వెళుతూ ఆయన కొందరికి ఈ మాటలు చెప్పాడు. మీలో చాలా మంది పనికిరాని ముచ్చట్లు చేస్తున్నారు. ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరికి పెంచారు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, కల్పనా కథల గురించి మాట్లాడుతున్నారు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాకుండా వివాదములతో కూడిన వాటి గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వేమంటున్నావు, నేనేమంటున్నాను, వీటి గురించి మనం మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారితో ఇలాంటి చేయొద్దని చెప్పాను. అలానే వారిని హెచ్చరించడం కోసమే నిన్ను అక్కడ పెట్టాను. ఇప్పుడు మరలా చెప్తున్నాను, చాలామంది సరి అయిన వాటిని వెంబడించడం లేదు. సరి అయిన వాటిని అంటే ఆయన అన్నాడు అక్కడ ఏమని 3 విషయాలు చెప్పాడు 5వ వచనంలో. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుంచి కలుగు ప్రేమ. ఇది మనం వెంబడించాల్సింది. ఏంటి 3 విషయాలు? మొదటిది పవిత్ర హృదయం, అందరం చెప్దాం ఏంటది. 2వది మంచి మనస్సాక్షి. 3వది నిష్కపటమైన విశ్వాసం. ఈ 3 నిజమైన ప్రేమ వస్తుందట.
ప్రేమ దేని నుంచి వస్తుంది? ఈ మూడు వస్తుంది, ఈ మూడిట్లో నుంచి రావాలి. కొందరు వీటిని మానుకుని ఇక చాలా చాలా చెప్తూ వాళ్ళకి అర్థం కాని విషయాలు కూడా మాట్లాడుకుంటూ బోధకులుగా ఉంటున్నారు. వాళ్ళు చెప్పేది వేరు, చేసేది వేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఈయనతో మాట్లాడుతున్నాడు. దీనిలో మనం ఏమి నేర్చుకోవాలి? టెస్ట్ ఎవ్రీ టీచింగ్ బై స్క్రిప్చర్. ఎవరన్నా ఏదైనా చెప్పారంటే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అనుకోకండి. నువ్వు వినే ప్రతి బోధని కూడా చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడం అంటే పరీక్షించాలి, ఎగ్జామిన్ చేయాలి. ఇది కరెక్టేనా తప్ప ఎగ్జామిన్ చేయాలి. అమ్మో, ఇంత పెద్ద దైవ సేవకుడు ఈ మాట చెప్పిన తర్వాత నేను దాన్ని ఎలా టెస్ట్ చేస్తానన్నా? కుదరదు. నువ్వు చాలా టెస్ట్ చేయడం అవసరం. డోంట్ బిల్డ్ ఫెయిత్ ఆన్ ట్రెండ్స్ ఆర్ ఒపీనియన్స్. అందరు నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నమ్ముతాను, ట్రెండింగ్ అనమాట. కుదరదు. చిన్నప్పుడు ఏదో కథ చదివాను. ఒక ఆయన గొర్రెపిల్ల కొనుక్కొని వెళ్తున్నాడంట. గొర్రెపిల్ల, మేకపిల్ల. కొంతమంది దొంగలు చాలా జాగ్రత్తగా దాన్ని కొట్టేయాలనుకున్నారట. ఫస్ట్ ఒక గుంపు వచ్చి, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అని అడిగితే, ఇదిగో సంతకెళ్ళి మేకపిల్లను కొనుక్కొని వస్తున్నానయ్యా అన్నాడట. వీళ్ళందరూ ఉండి, ఏంటిది మేకపిల్ల? ఇది మేకపిల్ల కాదు కదా, ఇది పందిపిల్ల కదా అన్నారట. ఈ వచ్చిన వాళ్ళు 4-5 పందిపిల్ల పందిపిల్ల అంటే ఈయనకు అర్థం కాల. లేదు, వీళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు అనుకుంటే ముందుకెళ్ళాడు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో గుంపు వచ్చారు. వాళ్ళు కూడా చూసి, ఏంటి పందిపిల్లని క్యారీ చేస్తున్నావు అంటున్నారు. ఈయనకి డౌట్ వచ్చింది. అక్కడ చెప్పారంటే సరే ఏదో అనుకుంటున్నాను, ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో గుంపు వచ్చిందట. వాళ్ళు వచ్చి, ఏంటయ్యా పందిపిల్లని ఎలా క్యారీ చేస్తున్నావు అని తిట్టినట్టు చేశారు. ఈయనకి వెంటనే ఆ సందేహం బలపడి, ఈ పందిపిల్లని నేను కొనుక్కొని వచ్చినట్టున్నాను, నాకు ఇలా అమ్మినట్టున్నాడు, నాకేమైంది ఈరోజు, నా కళ్ళకేంటి ఇలా కనబడుతుంది అని చెప్పి తన మీద ఉన్నటువంటి ఆ మేకపిల్లని కాస్త కింద పడేసి వెళ్ళిపోయాడట. ఈ వెనకొన్న గుంపులు దానికోసం వెయిట్ చేస్తున్నాయి. వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా మటన్ బిర్యానీ చేసుకున్నారు. 10 మంది చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. 10 మంది చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. నువ్వు ఏది వింటున్నావో, దేన్ని ఫాలో అవుతున్నావో జాగ్రత్తగా చూసుకోండి. తిమోతి తోటి పౌలు గారు చెప్తున్నారు, నువ్వు వినేదాన్ని జాగ్రత్తగా విను, చెప్పేవాళ్ళు జాగ్రత్తగా చెప్పమని చెప్పు. దేవుని యొక్క మాటను బట్టి ఏది అవసరమో అదే చేయాలి. అవసరం లేని వాటిని, నానా విధములైన ముచ్చట్లకి, మనుషులు కల్పించినటువంటి కల్పన కథలకి, వాటితోటే మాట్లాడుకుంటూ, వాటిని బట్టి నవ్వుకుంటూ, వాటిని బట్టి తుల్లుకుంటూ, ఏదో ఈ కథలో నుంచి నేను నేర్చుకోవాల్సినటువంటి మోరల్ ఏంటి అనే దాని గురించి పరిగెత్తడానికి బైబిల్ కథల పుస్తకం కాదు. దేవుని యొక్క మాట కథల పుస్తకం కాదు. బైబిల్ కేవలం నీతితోటి నైతిక పరంగా ఎలా జీవించాలో చెప్పే విషయమే కాదు. ఇది నీ జీవితానికి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు ఇవి. నీ జీవితం ఎండిపోవడమో లేకపోతే నీ జీవితం సరిగా ఫలించడం అనేది దేవుని మాట మీద ఆధారపడి ఉంటుంది. కీర్తనలు మొదట్లో మనం చదువుతాం కదా, అతడు ఎవరు? తన వాక్యమునందు ఆనందంతో ధ్యానించేటువంటి వాడు, దివారాత్రము ధ్యానించేవాడు, నీటి యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇదేదో బయటికి కనిపించడానికి అతికించుకునే కాయలు కాదు మన జీవితాలు, ప్లాస్టిక్ చెట్లకు అతికించేటువంటివి. దేవుడు మనం నిజంగా ఫలించాలని, ఎండిపోకుండా ఫలించాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. సో నువ్వు వినే దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెక్షన్ ఇంకా మనకేం చెప్తుంది? రిమెంబర్ ది గాస్పెల్. సువార్తను మనం నమ్ముదాం. ఏంటా సువార్త? 15వ వచనం ఇందాక మనం చదివాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఎందుకు కనికరించాడు దేవుడు నన్ను? ఇతరులకు మాదిరికరంగా ఉండాలని దేవుడు నన్ను కనికరించాడు. మనందరం పాపులమే, దేవుడు మనల్ని కనికరించాడు. పౌలు గారు అంటున్నాడు, నన్ను దేవుడు ఎందుకు కనికరించాడంటే మాదిరికరంగా నేను ఉండడానికి కనికరించాడు. ఈరోజు నీకు నువ్వు చెప్పుకోగలుగుతావా? నేను మాదిరికరంగా ఉండాలి, నేను మాదిరికరంగా ఉండాలి. దేవుడు నేను క్షమించాడు అన్న విషయం నీకు అర్థం కావాలి. మనం గర్వించడానికి వీల్లేదు. మన మంచితనాన్ని బట్టి మనం మంచిగా లేము. దేవుడు కనికరించాడు కాబట్టి మనం మంచిగా ఉంటున్నాం. దేవుడు కనికరించాడు కాబట్టి మనం పరలోకానికి వెళ్ళే వారిగా ఉంటున్నాం. దేవుడు కనికరించాడు కాబట్టి దేవుని వాక్యం మన చేతికి వచ్చింది. ఆయన కనికరించాడు కాబట్టి.
దేవునికి వందనాలు చెప్దామా? దీనిలో మనం గుర్తుపెట్టుకుందాం, కీప్ క్రైస్ట్ సెంట్రల్, నాట్ పర్సనాలిటీస్. ఇంక ఎవరిని కాదు. ఈరోజు మీరు వర్షిప్ ఇండియాకి వచ్చారు, ఒక నూతనమైనటువంటి ఎక్స్పీరియన్స్ మీరు కలిగి ఉన్నారు, వాక్యాన్ని మీరు వింటున్నారు, ఆరాధనలో గొప్ప అనుభవాన్ని పొందుకుంటున్నారు. కానీ వర్షిప్ ఇండియా ఈజ్ నాట్ లీడింగ్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్. నీ జీవితంలో దేవుడు చాలా మందిని తీసుకొని వస్తాడు, నడిపించడానికి, నేర్పించడానికి, తప్పుదిద్దడానికి, సరి చేయడానికి. కానీ వాటి నుంచి నేర్చుకున్నంత మాత్రాన వారు మనకి విగ్రహాలుగా మారిపోకూడదు. మనం యేసుని వెంబడించాలి. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. మాలాంటి వాళ్ళందరూ మీకు దాన్ని పరిచయం చేస్తాం మాత్రమే, కానీ మీరు ఆయన్ని వెంబడించాలి. కీప్ క్రైస్ట్ సెంట్రల్, నాట్ పర్సనాలిటీస్. అదేవిధంగా షేర్ టెస్టిమనీ, హంబ్లీగా, వినయంతో షేర్ చేసుకుందాం. నన్ను దేవుడు రక్షించాడని చెప్తే అది ఎంత గొప్ప విషయం. దేవుడు అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నేనేదో మంచిగా ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు రక్షించాడు అనేటువంటి విధానంలో మన సాక్ష్యాలు ఎప్పుడూ ఉండకూడదు. మన మంచితనాన్ని బట్టి కాదు దేవుడు మనకి పిలుపునిస్తుంది, మన మంచితనాన్ని బట్టి కాదు మనం అనుభవిస్తున్న అనుభవాన్ని దేవుడు మనకిస్తుంది ఆయన కృపను బట్టి. ఈరోజు మీరు ఫ్రైడే వర్షిప్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం, లేకపోతే సండే వర్షిప్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం, లేకపోతే ఇక్కడ వాక్యాన్ని బట్టి ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం. అది దేవుడు ఇస్తున్నటువంటి అనుభవం, ఆయన కనికరంతో ఇచ్చినటువంటి అనుభవం. అది మన వలన కలిగింది కాదు, మనం ఏదో అటెంటివ్గా ఉన్నామని కాదు. ఈవెన్ దట్ అటెంటివ్నెస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన టెస్టిమనీ హంబ్లీగా మనం షేర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ బై హిస్ గ్రేస్. ఆయనను బట్టి మాత్రమే మనం ఆ మాట వినగలుగుతున్నాం, ఆ అనుభవంలోకి రాగలుగుతున్నాం. థర్డ్ థింగ్ ఫ్రమ్ దిస్ సెక్షన్, ప్రే ఫర్ ఆల్ పీపుల్. చాప్టర్ 2లో మొదటి 4 వచనాలు ఈ విషయాన్ని మనకి మరలా నొక్కి వక్కాణిస్తున్నాయి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, రెగ్యులర్గా ప్రేయర్ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోండి. ప్రేయర్ హ్యాబిట్. ఎవరైనా బాగా పేరొందినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు ఇస్తే దాన్ని పడేస్తారా ఒట్టిగా? ఎందుకని? అది ఎంత వాల్యూగో మనం చూస్తామో. ఎవరైనా మనకి సహాయం చేయగలుగుతారు అని అంటే ఆ నెంబర్స్ని ఒట్టిగా పడేస్తామా? చాలామంది మినిస్టర్స్ దగ్గర పనిచేసే పిఏల దగ్గరే క్యూలు కడుతుంటారు. మినిస్టర్ల దగ్గర పక్కన పెట్టండి, వాళ్ళ దగ్గర పనిచేసే పిఏ నెంబర్ నాకు దొరికితే చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకని? అవసరం వస్తే వాళ్ళకి నేను కాల్ చేస్తాను, నాకు ప్రైమ్ మినిస్టర్ గారి పిఏ నాకు తెలుసు అంటే జనం భయపడాలి. ఒక వ్యక్తి యొక్క రికమెండేషన్ అంతగా మనం చూసుకుంటే నువ్వు సాక్షాత్తుగా దేవుడితో మాట్లాడగలుగుతున్నావు అన్న విషయం అర్థమవుతుందా? యువర్ టైమ్ విత్ గాడ్ ఈజ్ అ గ్రేట్ గిఫ్ట్. దేవునితో మాట్లాడడం, ఆయన స్వరం వినడం, ఈ రెండు ఎంత గొప్ప వరాలో తెలుసా? మేక్ ష్యూర్ యు బిల్డ్ అ ప్రేయర్ లైఫ్ ఎవ్రీ డే. రెండవది, ప్రే బియాండ్ పర్సనల్ నీడ్స్. మన ప్రార్థన మన అవసరతల కోసమే ఉందనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. చాలా సెల్ఫిష్గా ఉంటాం మనం. దేవుడు మనకు అందుబాటులో ఉంది, మనం అందరి నిమిత్తమే ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడే మనం చదివినటువంటి వచనాలు మనం చదివాం. రాజుల గురించి ప్రార్థించండి, అధికారుల గురించి ప్రార్థించండి. వారు ఎవరైనా, ఏ పార్టీ వారో ఎవరో నీకు అనవసరం. దేవుడు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాడా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు సుభిక్షంగా పరిపాలన చేసేటట్టుగా దేవుడు వారికి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయండి. పార్టీల జోలికి వెళ్ళకండి. ఆ పార్టీలు వాళ్ళు, ఈ పార్టీలు వాళ్ళు మంచి చేస్తారు. లేదు, దేవుడు మాత్రమే మంచి చేస్తాడు. దేవుడే వాళ్ళ హృదయాలను మారుస్తాడు, దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. మనం దేవుని వైపు చూడాలి. దేవుడు నాయకత్వంలోనికి తీసుకొని వచ్చిన వారు ఎవరైనా వారిని మనం చాలా జాగ్రత్తగా ఆనర్ చేయాలి, ప్రార్థన చేయాలి. వారి మంచి నిమిత్తమై మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. రాజు అయినటువంటి సౌలు దావీదుని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. అల్లుడే ఇబ్బంది పెట్టాడు. తను ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ప్రేమించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాడికి పెళ్లి చేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం? దావీదుని ఇబ్బంది పెట్టడం కోసం. ఇశ్రాయేలీయులు మొత్తాన్ని రక్షించినటువంటి సాహసం కలిగినటువంటి ధైర్యవంతుడైనటువంటి దావీదు తన తల్లిదండ్రులను తీసుకెళ్ళి అదే ఫిలిస్తీయుల దగ్గర
వాళ్ళ పంచను ఉంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సౌలు రాజును బట్టి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు తలెత్తినా దేవుడు ఇతను అధికారంలో పెట్టాడు, దేవుడు అభిషేకించాడు అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఆయన్ని చంపడానికి అవకాశాలు వచ్చినా దావీదు ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేదు. దేవుడు అభిషేకించాడు ఈయన మరలా, ముందుగానే రాజుగా అభిషేకించాడు, తన అభిషేకం కూడా వాస్తవమే, కానీ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోలేదు. ప్రార్థన చేశాడు. ఒకడు వచ్చి అన్నాడట, ఈరోజు నేను సౌలును చంపాను అని వస్తే ముందు వాడిని చంపేశాడు. నువ్వెవడవరా చంపడానికి? దేవుడు నిలబెట్టినటువంటి వ్యక్తిని చంపడానికి నువ్వెవడవి? గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు మన ఎదుటివాడు తప్పుగా ఉన్నాడు అన్నంత మాత్రం చేత మన యొక్క చేతుల్లోనికి అన్నింటిని తీసుకోవడానికి వీల్లేదండి. దేవుడు చేస్తాడు. మనం ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అలవాటును మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొదటి సెక్షన్ ఇంకా మనకు నేర్పిస్తున్న విషయం వర్షిప్ విత్ ప్యూరిటీ. చాప్టర్ 2:8 అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. సేవకుల గురించి, దేవుని యొక్క ఆరాధకుల గురించి ఈ భాగాలు మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 3వ అధ్యాయం, did I read the proper verse? Probably not. Chapter 2:8. I'm sorry, let me read this. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మీ చేతులు చూడండి ఒకసారి, పవిత్రమైన చేతులు అని చెప్పండి. మనకు అనిపించకపోవచ్చు కదా, దేవుడు పవిత్రంగా మారిస్తే నువ్వు నిలువెల్లా పవిత్రమే. మనల్ని బట్టి కాదు, అది దేవుడు చేసినటువంటిది. నువ్వు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మనం చేతులెత్తి దేవుని ఆరాధించుదాం అని అంటే ఎలా ఆరాధించాలి, ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ? వర్షిప్ మస్ట్ ఎఫెక్ట్ డైలీ కాండక్ట్. నువ్వు జీవించే విధానాన్ని అది చూపించాలి. దావీదు నేను మందిరాన్ని కడతానంటే దేవుడు అన్నాడు, నీ ద్వారా కాదులే అన్నాడు. నీ చేతులకు రక్తం అంటింది బాగా అన్నాడు. నీ చేతులకు రక్తం అంటింది, నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అని సొలొమోను దేవుడు ఎందుకున్నాడు. నీ చేతులతో నువ్వేం చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. అది ఆయన పరిశుద్ధపరుస్తుంటే నువ్వు మరలా అపవిత్రపరుచుకుంటూ, పరిశుద్ధపరుస్తుంటే నువ్వు అపవిత్రపరుచుకుంటూ నేను చేతులైతే ఆరాధిస్తానంటే నా దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నీ ఆరాధనలో నీ శరీరం చాలా పవిత్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. వర్షిప్ మస్ట్ ఎఫెక్ట్ డైలీ కండక్ట్. రికన్సైల్ కాన్ఫ్లిక్ట్స్ బిఫోర్ మినిస్ట్రీ. నువ్వు దేవునికి పరిచర్య చేయడానికి ముందుకు సాగే ముందుగానే నీ లోపల, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చేదైనటువంటి తత్వాలు, అంటే నీకు ఏర్పడినటువంటి కష్టం, ఇతరుల మధ్యలో నీకు సఖ్యత లేకుండా ఉండడం ఏమన్నా ఉంటే వెంటనే దాన్ని క్షమించుకోవడానికి మీరు ముందుకు రావాలి. తప్పెవరిదైనా నీ వైపు నుంచి క్షమాపణ ముందే వెళ్ళాలి. ఎందుకంటే నీ వైపు నుంచి ప్రాపర్గా క్షమించబడడం అనేది లేకపోతే, క్షమించడం అనేది లేకపోతే నువ్వు దేవుని ఆరాధించడం చాలా దూరంగా ఉంటుంది. మిగతా అన్నీ బాగానే ఉండొచ్చు, నువ్వు ఎవరైనా క్షమించకుండా ఉన్నావు అంటే చాలు, అదొక్కటి దేవుడు నిన్ను క్షమించకుండా చేసేస్తుంది. మన పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాం, చివరిలో ఏమని ప్రార్థన చేస్తామంటే, మేము ఇతరుల పాపములను క్షమించినట్టు మా పాపములను క్షమించండి. ఒకవేళ నువ్వు ఇతరుల పాపాలను క్షమించకపోతే నువ్వేం ప్రార్థన చేస్తున్నావంటే, నేను ఇతరుల పాపాలని క్షమించినట్టు నా పాపాలు కూడా క్షమించకండి. సో ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు మేక్ షూర్ దట్స్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్. నువ్వు క్షమాపణ వెంటనే ఇవ్వడం, అందించడం, అడగడం, రికన్సైల్ అవ్వడం, సఖ్యతలోనికి రావడం మొదటిగా మనం చేయకుండా నేను వర్షిప్ తర్వాత చేస్తానులే అని అనుకున్నారనుకోండి, ఆ వర్షిప్ అంతా ఎవరికి? ఒట్టిగా గణగణ మోగే గంట లాంటిది, అది ఎక్కడికి వెళ్ళదు. అది ప్రియమైనదిగా దేవునికి ఇంపైన సువాసనగా ఏమాత్రమును వెళ్ళదు. ఏదైనా మన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ఓపెన్గా పెట్టుకోగలగాలి. దేవుని ఆరాధించేవారు క్షమించే హృదయంతో ముందుకు నడుస్తారు. అది లేకపోతే మన ఆరాధన ఎంత టాలెంటెడ్ అయినా ఉపయోగం ఉండదు. ఈ మొదటి సెక్షన్ ప్రొటెక్ట్ ద ట్రూత్ ఆర్ కరెక్ట్ బిలీఫ్లో మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నటువంటి విషయం ఒకటి, ప్రొటెక్ట్
వాట్ ఎంటర్స్ యువర్ మైండ్. అందులో చెప్దాం ఒకసారి. నీ మైండ్లోకి ఏం ఎంటర్ అవుతుందో ప్రొటెక్ట్ చేసుకో. ఏది పడితే దాని లోపలికి పోనివ్వకు. ఎందుకని? రాంగ్ బిలీఫ్ ఈవెన్చువల్లీ ప్రొడ్యూసెస్ రాంగ్ లివింగ్. నీ నమ్మకం పాడైందైతే నీ జీవితం కూడా ఆటోమేటిక్గా పాడవుతుంది. వాట్ యు రిపీటెడ్లీ హియర్, నువ్వు ఏదైతే మరలా వింటావో అది నీ జీవితాన్ని షేప్ చేస్తుంది. ప్రాముఖ్యంగా ఇట్ విల్ షేప్ యువర్ వాల్యూస్. నువ్వు దేనికి విలువిస్తావో అది మార్చుతుంది. నువ్వు దేన్ని ఆరాధిస్తావో అది నిర్దేశిస్తుంది. అలానే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు అనేది కూడా మారుస్తుంది. నువ్వేం వింటున్నావో జాగ్రత్త. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అదే వినుట క్రీస్తుని గురించిన మాట వలన కాకుండా వేరేదైతే అది నీకు అవిశ్వాసాన్ని కలుగు చేస్తుంది. క్రీస్తు నుంచి నిన్ను దూరంగా చేస్తుంది. నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. మనం నమ్మే నమ్మకాలు కేర్ఫుల్గా ఉండాలి. అందుకే మనం ఈ వారంలో సత్యాన్ని నమ్మడం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఎంత సత్యాన్ని నమ్ముతావో అంతగా స్వతంత్రాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎంత అబద్ధాన్ని నమ్ముతావో అంతగా చెరసాల్లో ఉంటావు నీ ఆలోచనలతోటే. సో బీ వెరీ కేర్ఫుల్. ఏది పడితే అది విని ఇది కరెక్ట్ అని అనుకోకండి. మీరు సోషల్ మీడియాలో పట్టుకొని అన్ని చూస్తూ ఉంటారు. ఒక రీల్ తర్వాత ఒక రీల్, ఒక రీల్ తర్వాత ఒక రీల్. ఆలోచన కూడా ఉండదు. ఓ 10 రీళ్ళు సేమ్ గురించి మాట్లాడితే 11 రీల్ నువ్వే చేస్తావు దాని గురించి. ఆలోచన ఏం అవసరం లేదు ఈ జనరేషన్కి. అందరు చెప్తున్నారా? నేను కూడా చెప్తాను అంతే. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇది ట్రూతా కాదా అనేటువంటి సిస్టమ్స్ ఏర్పడ్డాయి. బయటకు వచ్చే న్యూస్ రిపోర్టర్స్లో కూడా బయటకు వచ్చిన వాటిలో ఇది ట్రూతా లేకపోతే అన్ట్రూవా అని చెప్పేటువంటి ఏజెన్సీస్ ఏర్పడ్డాయి. ఫ్యాక్ట్ చెక్కర్స్. వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తే కానీ మనం నమ్మడానికి లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నీ మైండ్లోకి ఏమొస్తుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. నా చిన్నతనంలో విలేజెస్లో చెరువు దగ్గరికి వెళ్ళి, చెరువు కాదు పారేటువంటి ఒక ముసి నది దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చలంలో నుంచి నీళ్లు పట్టుకొని వచ్చి తాగేవాళ్ళం. ఏరు ఒడ్డున ఇసుకని అలా తవ్వితే నీళ్లు ఫిల్టర్ అయ్యి దీనిలోకి వస్తూ ఉంటాయన్నమాట. కాసేపు ఆగితే మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని జాగ్రత్తగా బాటిల్స్లో పోసుకొని బిందెల్లో పోసుకొని అక్కడ నుంచి ఇంట్లోకి తెచ్చుకునేవాళ్ళు. చాలా కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో. కొంతకాలానికి ఆ గ్రామానికి ఒక వాటర్ ట్యాంకర్ ఇష్యూ అయింది ప్రభుత్వం నుంచి. సో బాగా పెద్ద పెద్ద స్తంభాలు వేసి పిల్లర్స్ వేసి దాని మీద ట్యాంక్ కడతారు. చూసారు అలాంటి వాటర్ ట్యాంకర్స్ గ్రామాల్లో? అలాంటి ట్యాంక్ కట్టారు. అక్కడ నుంచి పైప్ లైన్స్ వేయడం ప్రారంభించారు. ఇళ్ళ మొత్తానికి పైప్ లైన్స్ ఏమి లేవులే, కింద ఒక ట్యాప్ పెట్టారు, అటు ఒక ట్యాప్ ఇటు ఒక ట్యాప్ అలాగనమాట. బిగినింగ్ విత్ దానిలోకి చక్కగా వాటర్ పంప్ చేసేవాళ్ళు, బాగానే ఉంది. ఏమైందో పైకి అందరెక్కి మేము ఎంత ఎత్తునున్నామని ఫోటోలు అవి తీసుకునేవాళ్ళే. అంత ఎత్తు నుంచి మరి ఎవరో దాన్ని డోర్ ఓపెన్ చేశారో ఏమైందో, లోపల ఒకసారి అలానే డోర్ ఓపెన్ చేసేసి ఎవరో వెళ్ళిపోయారు. డోర్ క్లోజ్ చేయలేదు పైన. కింద అందరూ వచ్చి నీళ్లు పట్టుకుని వెళ్తున్నారు. రోజు తాగే నీళ్ళు అయిపోయాయి. ఈసారి ఆ చెరువు దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. అందరూ దీని దగ్గరికి వచ్చేసి చక్కగా ఆనందంగా ఉన్నారు. దాని దగ్గర నుంచి ఒకసారి ఒక రోజు నీళ్ళందరూ పట్టుకొని వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తాగడం స్టార్ట్ చేస్తే ఏదో చెడ్డ వాసన వస్తుంది. ఏదో చెడ్డ వాసన. నా నోరే ఇంత అనుకున్నారు కొంతమంది. ఇంకొంతమంది మన ఇంట్లో ఏదో చేసినట్టున్నారు అని అనుకున్నారు. కానీ అందరి ఇళ్లలో అదే వచ్చింది. ఏంటా అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ ట్యాంక్లో ఏదో చచ్చిపడి ఉంది. ఏదో జంతువు లాంటిది చచ్చిపడి ఉంది. ఒక కుళ్ళిపోయినటువంటి ఒక కళేబరం దానిలో ఉంటే అంత పెద్ద ట్యాంకులో ఉన్నటువంటి నీటినన్నిటిని కూడా అది కలుషితం చేస్తే ఆ కలుషితమైనటువంటి నీరు అందరి ఇళ్లలోకి వచ్చేసింది. అది తాగిన వాళ్ళకి అపవిత్రత ఏర్పడింది, సిక్నెస్ని తీసుకొచ్చింది. నువ్వేం తాగుతున్నావు జాగ్రత్త చూసుకో. బయటికి కనపడ్డ ట్యాంక్ భలే ఉంది, ప్రాబ్లమే లేదు. ఆ గ్రామంలో ఎక్కడి నుంచున్నా ట్యాంక్ కనపడుతుంది. ఎక్కడున్నావు? ట్యాంక్ దగ్గర ఉన్నా. ఆ ట్యాంక్కి రైట్ లెఫ్ట్ సైడ్కి రా, ట్యాంక్కి రైట్ సైడ్ రా. అందరికీ ఒక దిక్సూచిలా కనపడుతుంది, స్టాండర్డ్. కానీ లోపల మాత్రం ఏదో కుళ్ళిపోయింది. వాళ్ళ నుంచి బయటకు వచ్చేవన్నీ కూడా కుళ్ళిపోయే ఉంటాయి. కేర్ఫుల్గా ఉండాలి మనం దేన్ని తీసుకుంటున్నామో.
డాక్ట్రిన్ అనేది కుళ్ళిపోతే, మనం నమ్మిన బిలీఫ్ సిస్టమ్ అనేది కుళ్ళిపోతే బయటికి భలే కనపడతాం. కానీ ఆ మాటల్లో కొంచెం కొంచెంగా కలుషితం వస్తుంది. నీళ్లు కాదు అవి, నీళ్లే. నీళ్ళల్లో కొంచెం కలిసిందంతే, అపవిత్రత కొంచెం కలిసింది, నీళ్లే అవి. మన జీవితాల్లో కూడా మనం వినేటప్పుడు ఏది పడితే అది వాక్యమే వింటున్నాం, మనం వాక్యమే, కానీ కొంచెం కొంచెం కలుషితం, అర్థం కూడా కాదు. ఇదేముందిలే అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. అది నిన్ను పూర్తిగా చెరిపివేస్తుంది. సో ప్రొటెక్ట్ ద ట్రూత్. నువ్వు ఏది వింటున్నావో జాగ్రత్త పడు. నీ మైండ్లోకి ఏది వెళుతుందో నువ్వు జాగ్రత్త పడు. జాన్ బన్యన్ గారు ఒక పుస్తకం రాస్తారు, ఫేమస్గా ఉన్నటువంటి పుస్తకం. మీకు ఎవరికైనా తెలుసా? యాత్రికుని ప్రయాణం. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. దానిలో ఇంకొక పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇంకొక పుస్తకాన్ని రాశాడు, దాన్ని ది హోలీ వార్ అని పిలుస్తాం, పరిశుద్ధ పోరాటం. పరిశుద్ధ పోరాటం. ఆయన ఆ పుస్తకంలో ఏం చెప్తాడంటే, మనిషి శరీరం మొత్తం ఒక పట్టణం అని అనుకుంటే, మన గోల్కొండ పట్టణం లాంటిది అనుకుంటే, గోల్కొండ కోట లాంటిది అనుకుంటే, ఆ కోట చుట్టూ కూడా ఓపెన్ డోర్స్ ఉంటాయి, ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల నుంచి మాత్రమే లోపలికి వెళ్ళాలి. మనిషి శరీరానికి 5 ద్వారాలు ఉన్నాయట. 5 ద్వారాలు, జ్ఞానేంద్రియాలు 5 ద్వారాలు. ఏది వచ్చినా దానిలోంచి లోపలికి రావాలి. సో వాటిని చాలా జాగ్రత్తగా ముట్టడి చేసుకోవాలి, కాపాడుకోవాలి అని చాలా బ్యూటిఫుల్గా రాశాడు. ఐ మీన్, ఇఫ్ యూ లైక్ రీడింగ్, యూ షుడ్ రీడ్ దట్ హోలీ వార్. నీ శరీరంలోనికి ఏదైనా ప్రవేశిస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాముఖ్యంగా నీ మనసులోకి మొత్తాన్ని కలుషితం చేసేస్తుంది. ప్రొటెక్ట్ ది ట్రూత్ విత్ కరెక్ట్ బిలీఫ్. సరి అయినటువంటి విశ్వాసంతో మనం సత్యాన్ని కాపాడుకోవాలి. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్. నెంబర్ 2, కెన్ సంబడి రీడ్ దట్? ఏంటది? లీడ్ ద చర్చ్ అంటే ఏంటది? కరెక్ట్ లీడర్షిప్ అని చెప్దాం. కరెక్ట్ లీడర్షిప్, కరెక్ట్ బిలీఫ్, ఎస్, బట్ కరెక్ట్ లీడర్షిప్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్? లీడర్స్ మస్ట్ హ్యావ్ క్యారెక్టర్. 3-4 అధ్యాయాల్లో మనం దీన్ని చూస్తాం. మొదటి 13 వచనాలు 3వ అధ్యాయం, మొదటి 13 వచనాలు. సంఘంలో ఒక వ్యక్తి నాయకుడిగా ఉంటే తనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది దీనిలో మనం చదువుతాం. వీటన్నిటిని మనం నెంబర్స్ వేసి రాసుకుంటే చాలా బాగుంటుంది. యూ డూ దట్ యాజ్ అ హోంవర్క్. మొదటి 13 వచనాలు 3వ అధ్యాయం మనం చక్కగా చదువుతూ వెళ్తాను. ఒకసారి, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ఆ అధ్యక్షుడు వాడు అంటే నాయకుడిగా ఉండేవాడు ఎలా ఉండాలి? నిందారహితుడుగా, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన పొరుగు వారిని ఏలనేరక పోయిన ఎడల, తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. చాలా పెద్ద లిస్టే. దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలి, ముందుకు సాగాలి అని అనుకుంటే ఈ లిస్టు మనం ముందు పెట్టుకొని ఆ విధంగా మనల్ని మనం జాగ్రత్తగా క్రాఫ్ట్ చేసుకోవాలి. దేవుడు కోరుకుంటున్న లీడర్షిప్ ఇది. ప్రజలు నిన్ను అంగీకరించవచ్చు, నువ్వేం చేసినా అంగీకరించవచ్చు. ఈ రోజుల్లో కొంచెం చక్కగా మాట్లాడితే అంగీకరిస్తున్నారు, పాటలు పాడితే అంగీకరిస్తున్నారు, మ్యూజిక్ ప్లే చేస్తే అంగీకరిస్తున్నారు, ప్రార్థన చేస్తే అంగీకరిస్తున్నారు, ఏదైనా ప్రవచనం చెప్తే అంగీకరిస్తున్నారు, ఏం చెప్పినా ఓకే మా అందరికీ అన్నట్టుగా ఉన్నారు. కానీ బైబిల్ ఈజ్ సేయింగ్ నాట్ ఓకే, నాట్ ఓకే.
ఏం నేర్చుకోవాలి దీన్ని బట్టి మనం? డెవలప్ క్యారెక్టర్ బిఫోర్ ప్లాట్ఫామ్. నీ జీవితంలో సరి అయినటువంటి క్యారెక్టర్ లేకుండా నేను పలాని పదవిలోకి వెళ్ళాలి, పలాని వర్షిప్ లీడర్గా మారాలి, పలాని మ్యూజిషియన్ లాగా ఉండాలి, పలాని వాక్యం చెప్పేవారి లాగా ఉండాలి, పలాని నడిపించే టీమ్ లీడర్గా ఉండాలి. నో, ఇట్ ఈస్ గుడ్ టు ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్, కానీ క్యారెక్టర్ మీద పనిచేయి. ఈ వారంలో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. క్యారెక్టర్ ఈజ్ యువర్ మెయిన్ కాలింగ్. ప్రైవేట్ లైఫ్ మ్యాటర్స్ మోర్ దాన్ పబ్లిక్ గిఫ్టింగ్. అందరికీ కనిపించేటువంటి నీ వరాల కంటే, నీ గొప్ప గొప్ప తలాంతుల కంటే ఎవరికీ కనిపించని నీ జీవితమే ప్రాముఖ్యమైంది. ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వు ఎలాంటి తీర్మానాలు చేసుకుంటున్నావు అనేదే చాలా ప్రాముఖ్యమైంది. అందరి ముందు నువ్వేం చేస్తున్నావు అన్నదానికంటే కూడా అందరి ముందు నువ్వేం చేస్తున్నావో చాలా విశేషమైంది, అది మంచి విషయం. కానీ వెనక నువ్వేం చేస్తున్నావో చాలా ప్రాముఖ్యమైంది. మనకి ప్రైవేట్ లైఫ్లో లోపాలు లేకుండా మనం చూసుకోవాలి. అది దేవునికి నీకు మధ్యలో సంబంధం. అన్నిటికంటే అదే ప్రాముఖ్యమైంది. మేక్ ష్యూర్ మీ క్యారెక్టర్ని పట్టించుకోండి. నెంబర్ 2, ఈ సెకండ్ సెక్షన్లో, ద చర్చ్ ఇస్ గాడ్స్ హౌస్ హోల్డ్. సంఘం అంటే అది దేవుని యొక్క కుటుంబం, దేవుని మందిరం. ఇందాక మనం చదివాం, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపాలనో నేను నీకు చెప్తున్నాను అని చెప్పేసి పౌలు గారు రాస్తారు. పరిచర్య అనగానే దాన్ని సీరియస్గా తీసుకోండి. ఏముందిలే 2 పాటలు పాడడానికి అవకాశం ఇచ్చారు, ఆ పాటలు పాడేస్తే అయిపోతుంది కదా. నా ఇట్స్ నెవర్ అబౌట్ సాంగ్స్. పరిచర్య అనేది చిన్న చిన్న విషయాలుగా మనం భావించడానికి వీల్లేదు. చాలా స్పష్టంగా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి, సీరియస్గా తీసుకోవాలి. చర్చ్ లీడర్షిప్ ఈజ్ స్టూవర్డ్షిప్, నాట్ స్టేటస్. దీనిలో నాది ఎంత నీదెంత అని అనుకోవడానికి వీల్లేదు. నమ్మకత్వంతో చేసేటువంటి పనులు ఇవి. నా బాధ్యతను నేను తీసుకుంటాను అని బాధ్యతను తీసుకోవాల్సినటువంటి పనులు సంఘంలో. నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఇదిగో వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అనే ఆలోచనలతో మనం ఉండకూడదు. దేవుడు నీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నమ్మకంగా చేయి. దేవుడిని తల లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను లేవనెత్తితే ఎవరు కూడా దాన్ని ఆపలేరు. దేవుడు నీకు ద్వారాలు తెరిస్తే ఎవరు కూడా వాటిని మూయలేరు. వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు అని అనుకోకండి. దేవుడు నీకు ఏదైనా వరాన్ని ఇస్తే, దేవుడు నీకు ఏదైనా తలాంతనిస్తే ఆయనకి తెలిసి ఎలా వాడుకోవాలో. హీ విల్ మేక్ షూర్ టు యూజ్ ఇట్. నా యవనతనంలో నేను దేవునితో చేసిన కమిట్మెంట్ ఒకటి, నన్ను ఎక్కడ వాడుకుంటావు నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు చెప్పిన దానిలో నేను నమ్మకంగా ఉంటా. రేపటి గురించి నేను అడగను, నువ్వే చేయాలి. రేపటి గురించి తెలుసుకోవడానికి నేను ఏమన్నా దేవుణ్ణా? నువ్వు చెప్తే కూడా నేను నమ్మనది. నాకు అవుతుంది, నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను చేసేది నమ్మకంగా చేస్తున్నానా? దట్స్ ఆల్ ఇన్ మై పవర్. ఈ రోజు నేను ప్రాక్టీస్ చేయాలా? నేను ప్రాక్టీస్ చేస్తా. ఈ రోజు నేను చదువుకోవాలా? నేను చదువుకుంటా. ఈ రోజు నేను ప్రార్థించాలా? నేను ప్రార్థిస్తా. ఈ రోజు నేను ఏం నేర్చుకోవాలని నువ్వు ప్రేరేపిస్తున్నావో వాటిని నేను నేర్చుకుంటాను. వాటిని ఎలా వాడుకోవాలనుకుంటున్నావో నీ ఇష్టం. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గ్రేటర్ థింగ్స్ హీ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యువర్ లైఫ్. ఆయన ప్లాన్స్ని మన జీవితంలో జరగాలని మనం ఆశపడాలి, స్టేటస్ వెనక పరిగెత్తడం కాదు. నెంబర్ 3, ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్లీనెస్. దైవికమైన విషయాల కోసం నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవాలి. 4వ అధ్యాయం చాలా పర్సనల్గా మాట్లాడుతుంది. యవ్వన పరిచారకులు ఎలా ఉండాలనే దాని గురించి 7-8 వచనాలు చదువుతున్నాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. నీ శరీరానికి ఇది బలమైంది అంటే తింటావు. నీ శరీరానికి ఇది రంగు తీసుకొస్తుంది అంటే అప్లై చేసుకుంటావు. నీ జుట్టు ఊడిపోకుండా ఉంటుంది దీన్ని వాడు అంటే దాన్ని వాడుకుంటావు. నీ శరీరానికి సంబంధించిన విషయంలో నువ్వు అంత కేర్ తీసుకుంటావు కదా. దానికంటే ఎక్కువగా నిత్యము నిలిచి ఉండేటువంటి వాటి కోసం నువ్వు ఫోకస్ కలిగి ఉండాలి. నువ్వు దాన్ని నేర్చుకోవాలి. దైవికమైనటువంటి విషయాల మీద నువ్వు ఆసక్తిని కలిగి ఉండాలి. వాట్ డు వి డూ? స్పిరిచువల్ గ్రోత్ రిక్వైర్స్ డిసిప్లిన్. ఎవ్రీబడి సే డిసిప్లిన్. అది ఎవరికో చూపించడానికి కాదు. నువ్వు నిజంగా ఆత్మీయంగా ఎదగాలి అని అంటే డిసిప్లిన్ అవసరం. చాలా మందికి నేను చేసేస్తానన్నా, డిసిప్లిన్ నాకు అవసరం లేదని అంటూ ఉంటారు. అంటే బయటికి చెప్పరు, వాళ్ళ చేష్టల్లో కనబడుతుంటుంది. ఇదిగో నువ్వు చేయాల్సిన దానిలో ఎదగాలి అని అంటే ఈ క్రమశిక్షణ కావాలి అని ఎవరన్నా చెప్తారు. ఆ క్రమశిక్షణ మాత్రం కనబట్టలేదు అనుకోండి, దెన్ యు ఆర్ సేయింగ్ ఆ క్రమశిక్షణ లేకపోయినా ఐఎమ్ ఓకే అని చెప్పుకుంటూ ఉంటాం.
మీరు వర్షిప్ లీడర్స్గా వర్షిపర్స్గా ఎదుగుతున్నారు. మీరు సంఘంలో ఆరాధన చేసేటప్పుడు దానికి ఒక క్రమశిక్షణ కావాలండి అని చెప్తాం మేము. మీరు ఒక సెట్ లిస్ట్ని ఏర్పాటు చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓకే, ఏ సాంగులు పాడాలి, ఎప్పుడు పాడాలి, దేని తర్వాత ఏది పాడాలి, ప్రార్థనా పూర్వకంగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తాం. అది మీరు ఏర్పాటు చేసుకుంటే దాని మీద సిన్సియర్గా మీరు పనిచేస్తున్నారు. అది మీ డిసిప్లిన్ యాజ్ అ వర్షిప్ లీడర్ అని చెప్తాం. ఒకవేళ నాకు ఆ డిసిప్లిన్ అవసరం లేదు అన్నట్టుగా మన ప్రవర్తన ఉందనుకోండి, దెన్ వీఆర్ సేయింగ్ వీ డు నాట్ నీడ్ దట్ డిసిప్లిన్. నేను లెట్ మీ టెల్ యూ, బిఫోర్ యు గో టూ లాంగ్, దేవుడు దాన్ని దగ్గర నుంచి తీసేస్తాడు. దేవుని సంఘంలో మనం చేసేదాన్ని చాలా జాగ్రత్తగా మనం చేయాలి. దానికోసం చాలా ప్రయత్నం చేయాలి. దానికోసం మనం కష్టపడాలి. ఆయన సన్నిధిలో గోజాడాలి. ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్ళాలి. ఒక చిన్న కోరస్ నువ్వు పాడుతున్నావా, ఒక చిన్న వాక్యాన్ని నువ్వు బోధిస్తున్నావా, చాలా సిన్సియర్గా తీసుకొని ఆయన సన్నిధిలో గడపాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కమ్ ప్రిపేర్డ్. ఇట్ రిక్వైర్స్ డిసిప్లిన్. వచ్చేసి నాకు వచ్చిన పాట నేను పాడేస్తున్నాను పాడుకోవడం పెద్ద డిసిప్లిన్ అవసరం లేదు. ఎవరైనా చేస్తారు. అది కాదు మనం చేయాల్సింది. యు ఆర్ కమింగ్ విత్ డిసిప్లిన్. ఫస్ట్ గోయింగ్ టు ద లార్డ్. ఆయన దగ్గర వేచి ఉండి ఏం చేయాలని మనం గోజాడి ఆయన చెప్పిన దాన్ని మనం చేయడానికి ఇష్టపడేటువంటి డిసిప్లిన్. ఇలా స్పిరిచువల్ గ్రోత్ విషయంలో అనేకమైన డిసిప్లిన్స్ దేవుడు మనకు నేర్పిస్తాడు. వాటిని మనం పట్టించుకోవాలి. నేను చేయగలిగితే నా డిసిప్లిన్ అవసరం లేదు అనుకోవడానికి వీల్లేదు. క్రీడాకారులు ఎవరు నన్ను చూసారా? క్రికెటర్స్ని చూసారా? వాళ్ళు నాకు వార్మప్ అవసరం లేదంటే ఎలా ఉంటుంది? నాకు కోచ్ అవసరం లేదంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఎంత సంపాదించినా, లేక వాళ్ళకి ఎన్ని అవార్డులు వచ్చినా, ప్రపంచంలో వీళ్ళకంటే మించిన వాళ్ళు లేరు అని చెప్పే వాళ్ళకైనా కోచ్ ఉండాల్సిందే. వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పించి చేయాల్సిందే. ఉదయాన్నే లేచి కష్టపడాల్సిందే. వాళ్ళ శరీరం ఫిట్గా పెట్టుకోవాల్సిందే. నీకు ఎంత టెక్నిక్స్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఫార్మ్, యు ఆర్ నాట్ గివెన్ ఆపర్చునిటీ టు ప్లే. స్పిరిచువల్ గిఫ్టింగ్ విషయంలో కూడా ఫిట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫిట్గా ఉండాలి అంటే డిసిప్లిన్ కలిగి ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే ఫిట్నెస్ కోల్పోతావు. థస్ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతాం. బిల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ ప్రేయర్, స్క్రిప్చర్ అండ్ ఒబీడియన్స్. డిసిప్లిన్లో ఏముండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని నేర్చుకునేటువంటి ఆసక్తి వ్యక్తిగతంగా ఉండాలి. దేవునికి లోబడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నన్ను దేనికి లోబడమంటున్నాడు ఈ రోజున అనే ఆలోచన రాకుండా మన రోజు గడిచిపోతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మన దేవునికి లోబడడం అనేది ఎప్పుడు కూడా మనం గమనించి చూసుకొని లోబడాలి. అది ఆటోమేటిక్గా జరగదు. వీ విల్ నాట్ సరెండర్ టు గాడ్ ఆటోమేటికల్లీ. ఎందుకంటే దేర్ ఇస్ ఫైట్ విత్ ఇన్ అస్ ఆల్ ద టైమ్. ఆ ఫైట్లో ఏం చేయాలి? యూ హ్యావ్ టు సరెండర్. అది నీకు తెలిసి వస్తుంది. ఎవ్రీడే వాట్ డూ ఐ నీడ్ టు సరెండర్ టు గాడ్ అని మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్లీనెస్. నెంబర్ 4, బీ అన్ ఎగ్జాంపుల్. చాప్టర్ 4 verse 12 ఇందాక మనం చదివాం. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకు, మాదిరిగా ఉండు నీ మాట విషయంలో, ప్రవర్తన విషయంలో. లెట్స్ రిమెంబర్ దిస్. యంగ్ బిలీవర్స్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ స్పిరిచువల్లీ. యంగ్ పీపుల్, యేసుని వెంబడిస్తున్నటువంటి మీరు, నా జీవితంలో ఏముంది అన్నా, నేను ఇప్పుడు ఏమైనా పాస్టర్నా, నేను ఇప్పుడు ఏమైనా బోధకున్నా, నేను ఇప్పుడు ఎవరి ముందుకు నిలబడి ఏం చేయడం లేదు కదా అని అనుకుంటున్నారేమో. నీ జీవితం ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీ మాట ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీ ప్రవర్తన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీ పరిశుద్ధత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎవరు చూడట్లేదులే అని నువ్వు చేసేటువంటి చిన్న చిన్న నిజమైన మంచి తీర్మానాలు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మారుస్తున్నాయి. నీకు తెలియని కూడా తెలియదు ఆ విషయాలు. నిన్ను ఎవరు చూస్తున్నారో నీకు అర్థం కూడా కాదు. ఎవరి కోసమో కాదని నేను అంటుంది. నువ్వు చేసే ప్రతి తీర్మానం వెనుక మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు, నడిపించబడుతున్నారు, నిన్ను మాదిరిగా తీసుకుంటున్నారు అన్న విషయాన్ని మనం చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ అ బ్రదర్, నీకున్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ అ సిస్టర్, నీకున్నటువంటి ఫ్యామిలీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ అ ఫ్రెండ్ టు సంబడి, యువర్ ఫ్రెండ్స్ ఆర్ టేకింగ్ యూ యాజ్ ఇన్ఫ్లుయెన్స్. యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరిని రికగ్నైజ్ చేయకపోయినా, నీ జీవితం అనేది ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నా అన్న విషయం మర్చిపోవద్దని చెప్తున్నాను నేను. సో లీడ్ విత్ కన్సిస్టెన్సీ. అంటే ఒకరోజు ఏదో లేచి ఈరోజు నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది అని ఒకరోజు ప్రార్థన చేసి 10 రోజులు మర్చిపోయి మళ్ళీ తర్వాత రోజు అమ్మో దేవుడు నాతో మాట్లాడి మళ్ళీ ప్రార్థన చేసి కాదు. కన్సిస్టెంట్గా ఉండు. దాట్స్ యువర్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏంటి? ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకున్నట్టుగా కన్సిస్టెంట్గా చేయాలి.
మీరు అందరూ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. హ్యాబిట్ అనేది ఆగిపోకుండా చేయాల్సినటువంటిది, ఎప్పుడో మనకి అనిపించినప్పుడు చేసేది కాదు. మంచి విషయాలు హ్యాబిట్స్గా మార్చుకోవాలి, అనుదినము చేసే వాటిగా మార్చుకోవాలి. సో ఎగ్జాంపుల్గా ఉండండి, మంచిగా మాట్లాడడం, ప్రేమను చూపించడం, ప్రవర్తించడం, విశ్వాసంలో ఉండడం, మాదిరికరంగా ఉండడం అనేది మన జీవితానికి దేవుడు ఇచ్చాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో లీడ్ ద చర్చ్ అనే విషయంలో ఐ వాంట్ యు టు రిమెంబర్ దిస్: who you are matters more than what you can do. Who you are matters more than what you can do. అమ్మో, నేను చర్చిలో నేను లేకపోతే అసలు జరగదన్నా అంటారు చాలామంది. అమ్మో, నువ్వు చాలా పని చేస్తున్నావు, కరెక్టే, బట్ నువ్వెవరివి? నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నావు? నీ ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది? నీ గాడ్లీనెస్ ఎలా ఉంది? నీ డిసిప్లిన్ ఎలా ఉంది? అది ఎవరి చోట్ల? నువ్వు పని చేస్తున్నావు కాబట్టి పని చేయించుకుంటాం. నువ్వు ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, బిజీగా తిరుగుతున్నావు, మంచిదే, దాన్ని కాదని అనడం లేదు. కానీ నువ్వెవరివి? దేవుని ముందు పవిత్రంగా ఉన్నావా? నీ పరిశుద్ధమైన చేతులెత్తి ప్రభువా అని పిలవగలిగిన వాడిగా ఉన్నావా? ఆయనతో నీ సంబంధం ఎలా ఉంది? పట్టుమని 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసినటువంటి రోజులు ఉన్నాయా? ఈ పనుల్లో పడిపోయి నేను చేయలేకపోతున్నాను రోజుడు, ఆ పనులు ఆపేసాయి, ముందు వెళ్ళి ప్రార్థన చేయి, తర్వాత నీ పని దగ్గరికి రా. ఎక్కడికి పోదు. నా వల్ల కావట్లేదన్నా. ఎంత బిజీగా ఉన్నానంటే పరిచర్యలో, నీ పరిచర్యలో బిజీగా ఉండడం దేవుడికి అవసరం లేదు, ఆయన దగ్గర ఉండడం కావాలి. మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని విచారాన్ని కలిగి ఉన్నావు. అవసరమైంది మాత్రం ఒక్కటే, మర్యాదాన్ని ఎన్నుకుంది. ఎస్, పనులు ఇంపార్టెంటే, కాదనడం లేదు, కానీ దీనికంటే కాదు, ఆయన దగ్గర కూర్చోవడం కంటే కాదు, దాన్ని పణంగా పెట్టి పనుల కోసం పరిగెత్తకండి. అది ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచదు. సో వాట్ డు వి డూ? గుర్తుపెట్టుకోండి, గాడ్ యూజెస్ గిఫ్టెడ్ పీపుల్. ఎస్, గాడ్ యూజెస్ గిఫ్టెడ్ పీపుల్. నీకున్నటువంటి గిఫ్ట్స్ని దేవుడు వాడుకుంటాడు. ఇఫ్ యు ఆర్ గిఫ్టెడ్, దేవుడు నీకు ఆ గిఫ్ట్ని ఎందుకు ఇచ్చాడంటే ఒక పర్పస్ తోటి ఇచ్చాడు, దాన్ని వాడుకోవాలని దేవుడు నీకు ఇచ్చాడు. బట్ హీ ట్రస్ట్స్ రెస్పాన్సిబిలిటీ టు గాడ్లీ పీపుల్. ఆర్ యు అ గిఫ్టెడ్ పీపుల్ ఆర్ గాడ్లీ పీపుల్? దేవుడు నీకు ఒక బాధ్యతను ఇవ్వాలంటే మాత్రం నువ్వు గాడ్లీ పీపుల్గా ఉండాలి. గిఫ్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. గిఫ్ట్ ఒకటి ఉంటే సరిపోదు, గాడ్లీగా ఉండాలి, దైవికంగా ఉండాలి. పాస్టర్ గారు, నేను మంచిగా పాటలు పాడతానా చాలు నీకు, నేనే నిర్ణయం తీసుకుంటే నీకు అనవసరం, నువ్వు చెప్పిన టైంకి నేను వస్తానా చాలు నీకు. నో 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 నో, కుదరదు. నీ గాడ్లీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని ముందు నువ్వు ఎలా ఉన్నావో సరిగా లేకపోతే సంఘంలో నీకు స్థానమే లేదు నిలబడడానికి, ఏది చేయడానికి. ఈ మాటలు వింటున్నటువంటి నీకు ఒకవేళ నాతోనే మాట్లాడుతున్నాడని నీకు అనిపిస్తే నిజమే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాలని కదా నువ్వు అడిగింది. మార్చుకోమని దేవుడు చెప్తున్నప్పుడు మార్చుకోవడానికి సిద్ధంగా ఉందాం, రిటాలియేట్ చేయకండి దానికి. లెట్స్ గో టు ది థర్డ్ వన్ అండ్ విల్ ఫినిష్ ఇట్ ఆల్. మూడవది ఏంటి? కేర్ ఫర్ పీపుల్. మొదటిది ఏంటి? రిమెంబర్, ప్రొటెక్ట్ ది ట్రూత్, అది కరెక్ట్ బిలీఫ్ అని చెప్పుకున్నాం. రెండవది ఏంటి? లీడ్ ద చర్చ్, ఏంటది? కరెక్ట్ లీడర్షిప్. అండ్ మూడవది కేర్ ఫర్ పీపుల్, కరెక్ట్ లివింగ్. మన జీవితం ఎలా జీవించాలి, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో చూసాము, మనం నాయకులుగా ఉంటే ఎలా ఉండాలనే విషయాన్ని చూసాము. బట్ సామాన్యంగా మనం జీవించే జీవితం ఎలా ఉండాలి, దానికి బైబిల్ ఏం చెప్తుంది? కపుల్ ఆఫ్ థింగ్స్. నెంబర్ 1, ట్రీట్ ద చర్చ్ లైక్ ఫ్యామిలీ. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులని, తల్లులని, వృద్ధ స్త్రీలని, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. తండ్రులుగా భావించండి, అక్క చెల్లెండ్రుగా భావించండి, ఒక కుటుంబంగా ట్రీట్ చేయండి అని బైబిల్ మనకి సంఘం గురించి, మన బయట ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాం. సో దీని నుంచి మీరందరూ నేర్చుకోవాలని నేను ఆశించేది, ఎవరితో మాట్లాడినా రెస్పెక్ట్గా మాట్లాడండి. వారు ఎవరైనా విలువనిచ్చి మాట్లాడండి. ఎవరికైనా విలువనివ్వకుండా మాట్లాడితే నువ్వు వాళ్ళని బట్టి మాట్లాడావు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ బుద్ధిని బయట వేసుకుంటున్నావు. వాళ్ళని విలువివ్వండి. వాళ్ళు క్రీస్తు స్వరూపంలో చేయబడ్డారు, దేవుడు వాళ్ళని కలుగు చేశాడు.
వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రెస్పెక్ట్ మనం ఇవ్వవలసిందే. అలానే కేర్ రిలేషనలీ, నీ చుట్టుపక్కల ఉన్న వారు నీ బంధువులుగా భావించాలి, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరేమైపోతే నాకేంటి అనేటువంటి ధోరణి మనకి కుదరదు. క్రీస్తు ఏ విధంగానైతే మన కోసం అన్నీ వదిలిపెట్టి మన కోసం వచ్చాడో అటువంటి విధానాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మనం కేర్ తీసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా, ఆనర్ పీపుల్ సిన్సియర్లీ. గౌరవించండి ప్రజల్ని, ఎగతాళిగా కాదు, నిజంగా గౌరవించండి, నీ హృదయపూర్తిగా గౌరవించండి. వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా నీకు అనవసరం, గౌరవించు. దేవుడు నీకు నేర్పించే విషయం అది. దేవుణ్ణి వెంబడించేటువంటి మనం మన జీవితాల్లో మార్పు అవసరం అనే విషయాన్ని గుర్తించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది అంత అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తున్నావు అనేది చూసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చామో, ఏం చదువుకున్నామో, ఎలాంటి వాతావరణం నుంచి వచ్చామో, ఎలాంటి ఏరియాస్ నుంచి వచ్చామో అదంతా మన మీదకి చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ అవన్నీ ఇప్పుడు దేవుని వాక్యమై ఉండాలి. మనకి ఆయన వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. మన భాషను మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, ఇతరుల అవసరాలను చూసే విధానాన్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడు నాకేం కావాలి అనేటువంటి మనసును మనం మార్చుకోవాలి. ఇతరులకు మనం అందుబాటులో ఉండి పరిచర్య చేయడం మనం నేర్చుకోవాలి. నెంబర్ 2, ఆనర్ ఫెయిత్ఫుల్ లీడర్స్. ఎవరైతే నమ్మకంగా పరిచర్య చేస్తున్నారో వారిని గౌరవించండి. 5:17, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవుడు నీ జీవితంలో ఎవరైనా కానీ వాక్యం ద్వారా నిన్ను పోషిస్తున్నారంటే, నిన్ను సరిచేస్తున్నారంటే, నిన్ను హెచ్చరిస్తున్నారంటే, నిన్ను ప్రోత్సహిస్తున్నారంటే వారికి రెట్టింపు సన్మానాన్ని ఇవ్వమని వాక్యం మనకు బోధిస్తుంది. సన్మానించండి, ఆనర్ చేయండి. ఎలా చేస్తాం? ఎన్కరేజ్ స్పిరిచువల్ లీడర్స్. మీరు పొందుకున్నటువంటి ఎంకరేజ్మెంట్ని వాళ్ళకి తెలియజేయండి. దట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ దెమ్. మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే మీరు ఎలా ఎంకరేజ్ చేయబడ్డారో మాట్లాడండి. మీ జీవితం, లేకపోతే మీరు చెప్పినటువంటి విషయాలు మా యొక్క జీవితాన్ని ఈ విధంగా మార్చాయి అన్న విషయం వాస్తవమైంది అయితే అది వాళ్ళకి తెలియజేయండి. సమయాన్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడండి, సమయాన్ని తీసుకొని వాళ్ళకి రాయండి, వాళ్ళ గురించి ఎగ్జిబరేట్ చేయండి, వాళ్ళ గురించి ఇతరులకు తెలియజేయండి. ఎందుకంటే వారు చేసేటువంటి పని నీకు ఉపయోగపడినట్లుగానే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. బిల్డ్ అ కల్చర్ ఆఫ్ ఆనర్ అండ్ అకౌంటబిలిటీ. చాలామంది మన దగ్గరకు వచ్చి చాలా నేర్చుకుంటారు, వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మాత్రం ఎప్పుడు మాట్లాడరు. ఇక్కడ గురించి నేను మాట్లాడడం లేదు, ఎక్కడి గురించి అయినా. నీ జీవితంలో దేవుడు ఎవరిని ఉపయోగించి నేను రక్షించుకున్నాడో నీ సాక్ష్యంలో మాట్లాడతావు తరచుగా. ఏదో ఎవరిని గొప్ప చేయమని నేను చెప్పడంలా, ఒక ఆనరింగ్ కల్చర్ అనేది ఏర్పడాలి. నువ్వు ఎవరి దగ్గర నుంచి పొందుకున్నావో అది ఏర్పడాలి. ఎవరైనా ఒకటి ఏదైనా రాశారనుకుందాం, ఎస్ఎస్ ఏదైనా రాశారనుకుందాం, ఎవరో పుస్తకంలో నుంచి వాళ్ళు ఒక లైన్ తీసుకుని ఇక్కడ రాశారనుకోండి, స్కాలర్లీ రైటింగ్స్లో ఇదిగో వీళ్ళు ఫోర్జరీ చేశారంటాం. ఏమంటాం? కాపీ కొట్టి రాశాడని చెప్తాం అనమాట పుస్తకాలు రాసే దానిలో. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఎక్కడి నుంచి ఆ లైన్ తీసుకున్నారో అక్కడ బుక్ మార్క్ రాసి, మేము ఇదిగో పలాని పుస్తకంలో పలాని పేజీలో దీన్ని తీసుకున్నాం అని రాయాల్సి ఉంటుంది. దాన్ని బిబ్లియోగ్రఫీ అని రాస్తాం చివరిలో. ప్రతి మంచి పుస్తకానికి బిబ్లియోగ్రఫీ ఉంటుంది. ప్రతి మంచి పుస్తకం కూడా ఒక 100 పుస్తకాలు చదివిన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, నా దగ్గర నుంచే వస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. లెట్ us build that culture of honor, accountability. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని లేపుతున్నాడు, ఎవరి ద్వారా దేవుడు మనల్ని ఉజ్జీవింపజేస్తున్నాడు, మన జీవితంలో దేవుడు ఎవరెవరికి అవకాశం ఇచ్చాడు, ఎవరు దాన్ని నమ్మకంగా చేశారో దాని గురించి ఎప్పుడూ మాట్లాడడానికి ప్రయత్నించండి. అది చిన్న ప్లాట్ఫామ్ అయినా పెద్ద ప్లాట్ఫామ్ అయినా, అది పర్సనల్ మీ స్టేటసెస్లో అయినా, మీకున్నటువంటి పోస్టులు అయినా, ఎక్కడైనా కానీ ఆల్వేస్ ఆనర్. మీ పేరెంట్స్ మీకు చేసినటువంటి విషయాల్ని ఆనర్ చేయండి, మీ స్నేహితులు మీకు చేసిన విషయాన్ని ఆనర్ చేయండి. తప్పునైతే మాత్రం వెంటనే ఏలెత్తి చూపిస్తాం మనం. ఇప్పుడున్న కల్చర్ ఆ విధంగా తయారైంది. ఎవరైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే వెంటనే దాన్ని చూపిస్తాం, ఏదైనా తప్పు చేస్తే చూపిస్తాం. వాళ్ళు చేసిన మంచి విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడడం? అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి అంటాం. నో, అక్కడితో ఆగిపోకూడదు. బైబిల్ సేస్ వాళ్ళని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. నెంబర్ 3, అవాయిడ్ కేర్లెస్ లీడర్షిప్ అపాయింట్మెంట్. అనాలోచితంగా ఎవరికి పడితే వాళ్ళకి నాయకత్వాన్ని ఇవ్వద్దు అనే విషయాన్ని మనం దీనిలో చూస్తాం. 5:22, త్వరపడి ఎవరి మీదనైనను
హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. యవనస్తుడైనటువంటి తిమోతికి ఒక రకంగా వృద్ధుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఈ విషయం గమనించండి. తిమోతితో అంటున్నాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయకుండా చెప్తున్నాడు మనకు అర్థమయ్యే భాషలో. అంటే ఆయన మాట్లాడుతున్న లీడర్షిప్ గురించి అనుకోండి. బట్ సాధారణంగా కూడా ప్రార్థన చేయండి అనగానే చేతులు పెట్టి ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. ప్లీజ్ డోంట్ డూ దాట్. నువ్వు ఖచ్చితంగా చేతులు పెట్టి ప్రార్థించాలని నడిపింపు, దానికి ఒక పర్పస్ ఉంటే తప్పితే చేతులు పెట్టి ప్రార్థించకండి. జనరల్గా ఇక్కడ నేను చేతులు పెట్టి ప్రార్థించడం చాలా తక్కువ. ఓన్లీ ఆన్ గ్రాడ్యుయేషన్ డేస్ యూ విల్ సీ మీ జనరల్లీ లేయింగ్ హ్యాండ్స్ ఆన్ పీపుల్, రిలీజింగ్ యూ ఫర్ గ్రేటర్ థింగ్స్. పర్పస్ఫుల్గా కాకుండా అనవసరంగా చేతులు పెట్టి ప్రార్థన చేసి వాళ్ళ పాపాల్లో నువ్వు పార్టిసిపేట్ చేయకు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఏదో చూపించి నీకు నాయకత్వంలోకి వస్తావని చెప్పినంత మాత్రాన అందరినీ రిలీజ్ చేయడం మంచిది కాదు. యోగ్యులుగా మనం చూసుకోవాలి, అంటే టెస్ట్ చేయాలి అన్ని విషయాలను కూడా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో బీ వెరీ కేర్ఫుల్. ఏం చేయాలి? డోంట్ రష్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు బాగానే పాటలు పాడతారు, నా టీంలో జాయిన్ అయిపోండి. నా కుదరదు, అంత మాత్రమే కుదరదు. వీళ్ళు బాగా మ్యూజిక్ ప్లే చేస్తారు, నా టీంలోకి వచ్చేసేయండి. నో, సరిపోదు. గాడ్లీ లైఫ్ స్టైల్ వాళ్ళకుందా లేదా మనం చెక్ చేయాల్సిన అవసరం మనకుంది. మనకుందా లేదా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీ గాట్ టు బి రెడీ ఫర్ ఇట్. వాచ్ లాంగ్ టర్మ్ ఫ్రూట్ కోసం చూడండి. ఫలాన్ని బట్టి చెప్పొచ్చట చెట్టు ఏంటో. ఫలాన్ని బట్టి చెట్టు చెప్తాం. నేను మామిడి చెట్టును అని చెట్టు చెప్పినంత మాత్రం కుదరదు. దానికి మామిడికాయలు కాస్తేనే అది మామిడి చెట్టు. సో ఫలాన్ని జాగ్రత్తగా చూడడం మనం నేర్చుకోవాలి. నెంబర్ 4, లెర్న్ కంటెంట్మెంట్. అన్నిటికంటే పెద్ద లెసన్ ఇది. 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. అందరం చెప్దాం ఒకసారి, తృప్తిగా ఉంటాను. పక్కన వారితో చెప్పు, తృప్తిగా ఉండు. ఉన్నదాంతో తృప్తిగా ఉండు. లేని దాని గురించి పట్టించుకుంటూ అనవసరంగా ఉన్నదాన్ని పోగొట్టుకోకు. అనవసరమైన దాన్ని పోగొట్టుకోకు, తెచ్చిపెట్టుకోకు. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తాం. ఈవెన్ పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు మందిరాలు కట్టడం కోసమని, అది చేయడం కోసమని, ఇది చేయడం కోసమని అప్పులు చేసుకొని దాన్ని తీర్చలేక పరిచర్యను వదిలేసి వెళ్ళిపోయారు. అసలు నువ్వు ప్రారంభించినప్పుడు ఈ మందిరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేవే. మనుషులను కదా దేవుని దగ్గరికి రప్పించడానికి వచ్చావు. మధ్యలో ఎందుకని ఈ ఆలోచనలో ఉన్నావు? దేవుడికి కావాలనుకుంటే ఇవ్వడా నీకు? అప్పులు చేయమని దేవుడు నేను పిలిచాడా? ఆయన ఇవ్వలేకపోతే నువ్వు అప్పులు చేస్తున్నావు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. దేవుడు దాన్ని నేను పిలవడం లేదే. వై ఆర్ యూ డూయింగ్ ఇట్? ఎవరో వాగ్దానం చేస్తే వాళ్ళని ఒక రకంగా చూస్తాం, ఇంకొకరిని మరో రకంగా చూస్తాం. ఎందుకని? నీ స్నేహితులను కూడా అలాంటి ట్రీట్ చేస్తారా? మీరు ఎవరైనా నీకు బాగా ప్రయోజకులుగా ఉంటే వాళ్ళని ఒక రకంగా, వాళ్ళు ఏమి నీకు సపోర్ట్ చేయలేకపోతే వాళ్ళు మరో రకంగా చూస్తారా? కుదరదండి అలా. షుడ్ నాట్. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. సంతుష్టంగా ఉండాలి. మనం ఏం చేయాలంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు రోజు జర్నల్స్ రాస్తున్నారు కదా, దాన్ని యాక్చువల్గా గ్రాటిట్యూడ్ జర్నల్ అని పిలవాలి. గ్రాటిట్యూడ్ జర్నల్ అని అంటే ఈరోజు నేను ఏ విషయంలో కృతజ్ఞతలుగా ఉన్నాను, కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాను, ఇన్ అదర్ వర్డ్స్ ఏ విషయంలో నేను తృప్తిగా ఉన్నాను అనే విషయాన్ని రాయడం ప్రారంభించండి. ఒకవేళ మీ జర్నల్స్ అది రాయకపోతే ఈ రోజు నుంచి మేక్ షూర్ కనీసం వాట్ ఆమ్ ఐ థ్యాంక్ఫుల్ ఫర్ టుడే, అట్లీస్ట్ 3 things రాయడానికి ప్రయత్నించండి. ఇట్ కుడ్ బి పీపుల్, ఇట్ కుడ్ బి ఇన్సిడెంట్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఎందుకంటే అది తొందరగా న్యాచురల్గా రాదు. మనం కంప్లైంట్స్ ఇవ్వమంటే తొందరగా ఇచ్చేస్తాం, అభినందించమంటే చాలా కష్టం. రోజు అభినందించేటువంటి వాటిగా మనం డెవలప్ అవ్వాలి. డోంట్ మెజర్ సక్సెస్ బై పొజిషన్స్.
నీకేముంది అన్నదాన్ని బట్టి సక్సెసా నాట్ సక్సెసా అని ఆలోచించకండి. నీకేముంది అన్నదాన్ని బట్టి ఎప్పుడు నేను సక్సెస్ఫుల్గా ఉన్నానా ఎలా ఉన్నాను అని ఆలోచించకండి. వస్తువులు వస్తాయి, వస్తువులు పోతాయి. ధనం వస్తుంది, ధనం పోతుంది. ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపర్చునిటీస్ పోతాయి. ఇప్పుడు మీరు ఎవరినైనా చూడండి, పెద్ద పెద్ద వాటిలో వాడబడుతున్నారు అని అనుకుంటారు. వాళ్ళ ఆపర్చునిటీస్ వచ్చాయి, ఆపర్చునిటీ అయిపోయిన తర్వాత ఎప్పటికాలు ఎట్టే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. దాన్ని బట్టి వీళ్ళు ఏదో చేసేసారు అని మనం అనుకోవడానికి వీల్లేదు. నీకు వచ్చిన అవకాశాన్ని నమ్మకంగా చేయడం మాత్రమే మనం చేయాల్సింది. దాన్ని బట్టి మనం ఉప్పొంగిపోవడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. లెట్స్ మేక్ షూర్ కంటెంట్మెంట్గా మనం ఉండడం నేర్చుకోవాలి. నెంబర్ 5, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. 11-12 వచనాలు 6వ అధ్యాయం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నంబర్ 1 ఉంటుంది, విడిచి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. నెంబర్ 2 ఉంటుంది, వెంటాడుము. వేటిని వెంటాడాలట? ఒకసారి లిస్ట్ తయారు చేయండి. అక్కడ నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము. 5 థింగ్స్ అన్నట్టుగా ఉన్నాయి ఈ పత్రికలన్నీ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 థింగ్స్ని మీరు వెంటాడండి. ఉదయం లేచినప్పటి నుంచి వీటి వెనక పరిగెత్తండి. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం. లోకం వీటన్నిటిని కలిగిన వాడిని చేతగానోడు అని పిలుస్తుంది. లోకం నువ్వు సాత్వికంగా ఉంటే నోట్లో నాలుక లేనివాడండి అని అంటుంది. లోకం వీటిని చూసి నీ బలహీనత అని చెప్తుంది. కానీ బైబిల్ దాన్ని చూసి ఇది నీ బలం అని చెప్తుంది. లోకం చెప్పిన దాన్ని బట్టి పరిగెత్తకు. ఓర్పుతోటి ఉండు, సహించు, దేవునికి సహాయం చేస్తాడు. ఏం నేర్చుకుందాం? రన్ ఫ్రమ్ సిన్. విసర్జించాల్సిన విషయాలు మనం ముందు చూస్తున్నాం. ధనాపేక్ష గురించి మనం చదివాము, అసంతృప్తిగా జీవించడం గురించి మనం చదివాము. వాటిని విడిచి పారిపో. రన్ ఫ్రమ్ దట్ సిన్. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఇంత సంపాదించాలి, అలా అంత సంపాదించాలి. నువ్వు కష్టపడి పనిచేయి. లెజిటిమేట్గా నువ్వు సంపాదించేదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది కదా. ఏమని? పనివాడి జీతానికి పాత్రుడు. ఎస్, అలానే మన సంపద అనేది యెహోవా ఆశీర్వాదం వల్లనే వస్తుంది. మనుషుని కష్టం వల్ల అది ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. దేవుడు నీకు కావాల్సిన ప్రతిదీ అనుగ్రహిస్తాడు. నువ్వు కష్టపడి పనిచేయి అంతే. కానీ ఇంకొకరిని చూసి నువ్వు వాత పెట్టుకోకు. వాళ్ళలాగా నేను ఉండాలి, నేను నాలాగా ఇంకొకళ్ళు ఉండాలి. ఇది కాదు మనం చేయాల్సింది ధనాపేక్ష విషయంలో. సో వాటి నుంచి పారిపో. రన్ ఫ్రమ్ ద సిన్. లేదు అన్న నేను పాపాన్ని కూడా కంట్రోల్ చేస్తాను అని చెప్పకండి. పాపం విషయంలో దేవుడు ఎప్పుడు కంట్రోల్ చేయమని చెప్పట్లా. నీ మీద నీకు చాలా నమ్మకాలు ఉండి ఉంటాయి. ఆ నమ్మకాలన్నీ ఒకసారి బొక్కబోర్లు పడిన తర్వాత తగ్గిపోతాయి. గొల్యాత్ అన్నాడంట, ఎవడరా నన్ను కొట్టేది రండి అన్నాడంట. లిటరల్గా 40 రోజులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవడు ముందుకు రాలా. దావీదు ముందుకు వస్తే, నువ్వేంట్రా కర్ర తీసుకొని వచ్చా, నేను కుక్కను అనుకున్నావా అన్నాడు. బొక్కబోర్ల పడిందాక అర్థం కాల, ఒక్క రాయి చాలరా బాబు నాకు అని. నువ్వెంత గొప్ప శూరుడు అయినా, నీ పేరు గొల్యాత్ అయినా, ఒక్క చిన్న పాపం చాలు బొక్కబోర్ల పడ్డానికి. అప్పటిదాకా శూరుడువే నువ్వు. పాపం నుంచి పారిపోండి. దాంతో నేను యుద్ధం చేస్తానని ఎదురు వెళ్ళకండి. పారిపోమని బైబిల్ చెప్తుంది. పర్స్యూ రైచియస్నెస్ డైలీ. నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడు, వెంటాడు. దానికోసం దేన్నైనా వదులుకోవచ్చు. ఎంత ఆస్తినైనా వదులుకోవచ్చు, ఎంత పేరునైనా వదులుకోవచ్చు, ఎంత పొజిషన్ అయినా వదులుకోవచ్చు. దేవుని ఎదుట నీతిగా ఉండడం కోసం దేన్నైనా మనం పక్కన పెట్టచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండేటువంటి వ్యక్తి దేవుడి ముందు నిఠారుగా నిలబడతాడట. నువ్వు ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే కాళ్ళు వణికిపోయి పరిగెత్తుతూ నరకంలో దూకుతావట. సో కేర్ఫుల్గా ఉందాం. స్టే ఫెయిత్ఫుల్ అండర్ ప్రెషర్. ఈ ఏజ్ అండ్ జనరేషన్లో చాలా ప్రెషర్ ఉంది మనకి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రెషర్ చాలా ఉంది. ఇతరులలాగా ఉండాలనేటువంటి ప్రెషర్ నీకు ఉంది. ఆ ప్రెషర్ మధ్యలో ఫెయిత్ఫుల్గా ఉండు. ఎవరేమనుకుంటున్నారన్న దాన్ని బట్టి కాదు. యవనస్తులు తమ యొక్క శీలాన్ని కోల్పోవడానికి, క్యారెక్టర్లో మచ్చలు తెచ్చుకోవడానికి చాలా ప్రెషర్ ఉంది. అది ఒక స్టైల్గా మారిపోయింది. నోట్లో నుంచి ఏది పడితే అది మాట్లాడడం స్టైల్గా మారిపోయింది. బాడీని ఎలా పడితే అలా యూజ్ చేయడం స్టైల్గా మారిపోయింది. వాటన్నిటిలో మనకి చాలా ప్రెషర్ ఉంటుంది. నేను ఎందుకు అలా ఉండకూడదు అనేటువంటి డౌట్ మనకు అనిపిస్తూ ఉంటుంది. బికాజ్
యు ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ గ్రేటర్ దట్ దే డు నాట్ హ్యావ్ దాట్. ఫెయిత్ఫుల్గా యేసుని వెంబడించే వారిగా మనం ముందుకు సాగుదాం. ఈ భాగంలో ఐ వాంట్ యు టు రిమెంబర్ సంథింగ్. యువర్ లైఫ్ స్టైల్ మస్ట్ మ్యాచ్ యువర్ కన్ఫెషన్. నువ్వు ఏదైతే యేసు నాకు ప్రభు అని చెప్తావో నీ లైఫ్ స్టైల్ దానికి మ్యాచ్ అవ్వాలి. నా సమస్తము దేవునికి అర్పగిస్తున్నాను అని చెప్తాయే, దానికి నీ జీవితం మ్యాచ్ అవ్వాలి. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది మ్యాచ్ అవ్వాలి. నన్ను నేను ప్రేమిస్తున్నట్టు పొరుగు వాడిని ప్రేమిస్తున్నానంటే మన జీవితం దానికి మ్యాచ్ అవ్వాలి. వట్టిగా మాటలు చేత చెప్తే సరిపోదు. నీ మాటలకు కొంతమంది నమ్మొచ్చేమో, కానీ దేవుడిని నువ్వు మోసం చేయలేవు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తితే అదే నువ్వు కోస్తావు. కేర్ఫుల్గా ఉండాలి. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్ అలోన్. గొప్ప గొప్ప వాక్యాలు మాట్లాడితే సరిపోదండి, అది క్రైస్తవ్యం అనబడదు. మన జీవితంలో అది కనబడాలి. ట్రూత్ మస్ట్ బికమ్ విజిబుల్ ఇన్ డైలీ లైఫ్. అనుదినము మనం జీవించే జీవితంలో యేసులాగా మనం జీవిస్తున్నాం అనేది మనకి అనుదినము కనబడాలి. త్రీ థింగ్స్ మనం అనుకున్నాం. ఏమనుకున్నాం? ప్రొటెక్ట్ ద ట్రూత్ విత్ క్లియర్ ఆర్ కరెక్ట్ బిలీఫ్ తోటి. నెంబర్ 2, లీడ్ ద చర్చ్ విత్ కరెక్ట్ లీడర్షిప్. కేర్ ఫర్ పీపుల్ విత్ కరెక్ట్ ఏంటది? లివింగ్. వెల్ లెట్స్ రికాప్చులేట్. కరెక్ట్ బిలీఫ్ ఏం చేయాలి? నీ మైండ్ని కాపాడుకో. నీ మైండ్లోకి ఏం వెళ్తుందో కాపాడుకో. నువ్వేం వింటున్నావో కాపాడుకో. కరెక్ట్ లీడర్షిప్. బిల్డ్ ద క్యారెక్టర్ ఫస్ట్, నాట్ ద స్టేజ్. క్యారెక్టర్ ఫస్ట్. కరెక్ట్ లివింగ్. లివ్ వాట్ యు బిలీవ్. నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు జీవించు. నీ నమ్మకం ఒకటి, నీ జీవితం ఒకటిగా ఉండకొద్దు. 2 రకాల జీవితాలు మనకొద్దు. పాము 2 నాలుకలు కలిగి ఉంటుందంట, మనకు అలాంటిది వద్దు. ఆ వాటర్ ట్యాంకులో నీరు కలుషితం అయిపోతే ఊరంతా కలుషితం అయిపోయినట్టుగా మనం నమ్మే బిలీఫ్ కలుషితం అయితే మనం చేసేదంతా కూడా కలుషితం అయిపోతుంది. బిల్డ్ యువర్ క్యారెక్టర్. పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారంట, లోపల మాత్రం పనికిరాని రాడ్లు వేశారంట. చూడడానికి బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది, బలంగా ఉంటుందంటారా? అందమైన బ్రిడ్జే కూలిపోతుంది. మన దేశంలో ఎన్ని బ్రిడ్జిలు కూలిపోలేదు, ఎంతమందికి నష్టాలు తీసుకురాలేదు. ఎందుకని? చూడడానికి బాగానే ఉంది బ్రిడ్జ్, కానీ లోపల వాడినటువంటి సరుకు నాసికరమైనటువంటిది. నువ్వు ఎంత మంచిగా దేవుని కోసం వాడబడాలనుకున్నా నీ లోపల ప్రాపర్ క్యారెక్టర్ లేకపోతే నువ్వు కూడా కుప్పకూలిపోతావు. జాగ్రత్త. దేవుడు గొప్ప స్థానంలో హెచ్చించినటువంటి అనేక మంది కుప్పకూలని కారణం క్యారెక్టర్ లోపం. దాన్ని కట్టుకుందాం, బలంగా కట్టుకుందాం. కొంచెం కొంచెంగా కట్టుకున్నా స్థిరంగా కట్టుకుందాం. కరెక్ట్ లివింగ్. నువ్వు నమ్మిన దాన్ని బట్టి జీవించాలి. చాలా ప్రాక్టీస్ అవసరం దానికి. ఒక అతనికి డాక్టర్ కోట్ దొరికిందంట. డాక్టర్ కోట్. ఇప్పుడు ఆ డాక్టర్ కోట్ వేసుకొని సెతస్కోప్ వేసుకొని సర్జరీ చేయడానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఎవరికి నష్టం? పేషెంట్కి నష్టం. మనం కూడా అలా పైన మెరుగులు ధరించుకొని వెళ్ళేవాళ్ళంగా ఉండకూడదండి. యు ప్రాక్టీస్ వాట్ యు బిలీవ్. వట్టిగా పైన తగిలించుకొని వెళ్ళకండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తాం. 10 సంవత్సరాలైనా ఆ ప్రార్థనలో మార్పు ఉండదు, అదే ఉంటుంది. వాక్యం చదవండి, చదువుతాం. మెమరైజ్ చేయండి, చేస్తాం. 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఉంటాయి. ఏమాత్రం ఎదుగు పొరుగు ఏముండదు. అది కాదు దేవుడు కోరుకుంటుంది. అనుదినం మనం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయనటువంటి డాక్టర్ కాదు, పేషెంట్స్కి ప్రమాదకరంగా మారుతాడు. ప్రాక్టీస్ చేయనటువంటి క్రిస్టియన్ కాదు, లోకానికి ప్రమాదకరంగా మారుతాడు. ఈరోజు నా వాక్యం చెప్తుంది, అందువల్లనే కదా మిమ్మల్ని బట్టి నేను మరలా బాహాటంగా అనుదినము సిలువేయబడుతున్నాను అని ప్రభువు వాపోడుతుంటాడు. నేను క్రిస్టియన్ని, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను చెప్పుకుంటూ మన జీవితం మాత్రం దాన్ని ఏమాత్రం పాటించకుండా ఉంటే యేసును అనుదినము సిలువేస్తున్నామట. మనం 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువేయబడ్డాడని కాదు, ఇప్పుడు మనం మరలా సిలువ వేసేవారిగా మారుతున్నాం. లెట్స్ రిమెంబర్ దాట్. ఇన్ కంక్లూజన్,
We're learning about 1 Timothy, and this is what we remember. Believe truth clearly. Lead faithfully and live godly. మంచి విశ్వాసంతో, నమ్మకమైనటువంటి నాయకత్వంతో, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దైవికమైనటువంటి జీవితాన్ని కట్టుకుంటూ మనం జీవించాలి. ఈ విషయం పౌలు గారు తిమోతితోటి చెప్పినటువంటి విషయం. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పత్రికను మరలా చదువుకుందాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నీ జీవితంలో వేటిని దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడో వాటి మీద పని చేయడం ప్రారంభించుదాం. సత్యం నిన్ను నడిపించనివ్వండి, నీకు అనుకున్నటువంటి ఫీలింగ్స్ కాదు. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. లెట్ us confess our life before the Lord. Let us thank the Lord for everything. ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు సాగి వెళదాం. As the worship team comes forward and leads us into worship, into confession, మనం దేవునికి అప్పగించుకుందాం. ఒకవేళ దేవుడు మనకి ఈ భూమి మీద ధనాన్ని ఇస్తే ఏం చేయాలి? So many things are in this passages. I'm reading that from verse 17 on 6. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండొద్దు, అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచొద్దు. సుఖంగా అనుభవించడానికి సమస్తము దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచండి అని ఆజ్ఞాపించండి. నీకు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం వద్దని అనడం లేదు వాటిని, కానీ దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నమ్మకం ఉంచు. ప్రార్థన చేద్దాం ఈ రోజున. నువ్వు నమ్మిన దాని విషయంలో కేర్ఫుల్గా ఉండడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఒక గొప్ప నాయకత్వంలోకి నడిపించడానికి, ప్రభువా నేను ఫెయిత్ఫుల్గా ఉంటాను అని అప్పగించుకోండి. ప్రభువా నేను దైవికమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను అని తీర్మానం చేసుకుందాం. సో మెనీ థింగ్స్ టు లెర్న్, సో మెనీ థింగ్స్ టు కన్ఫెస్. లోబడవలసినటువంటివి అనేకమైనవి ఉన్నాయి. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా నీ యొక్క వాక్యం సజీవమైందని మేము గుర్తిస్తున్నాం. ఈ రోజున మమ్మల్ని నడిపించండి, లోతునకు నడిపించండి. తిమోతి ఆ యొక్క పత్రికను తీసుకొని తన యొక్క లీడర్షిప్లో ఎలాగైతే ముందుకు సాగాడో, సంఘంలో ఏ విధంగా అయితే వారిని ఎదిగింప చేయడానికి తను కృషి చేయగలిగాడో, అయ్యా మా యొక్క జీవితాల్లో మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఏది పడితే అది విని దాన్ని నమ్మేటట్టుగా మేము ఉండవు నాయన. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మును. మేము జ్ఞానం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా అంతరంగిక స్వభావం ఎంతో పవిత్రంగా ఉండాలని మీరు సెలవిస్తూ ఉండగా దాన్ని మేము పట్టించుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క క్రియల్లోనూ, మాటల్లోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ మాదిరికరంగా మేము ఉండడానికి మా కృప చూపించండి. మా నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికాన్ని ప్రయాసతో సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయండి. కెన్ యూ ప్రే అబౌట్ ఇట్? దేవా నాకు సహాయం చేయండి అని అడుగుతారా? దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే దేవుడిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దేవునికి మధ్యవర్తి కేవలం యేసు మాత్రమే. ఆయన నామములో అడుగుదాం. దేవా నన్ను రక్షించినందుకు నీకు వందనాలు, నా కోసం ప్రాణం పెట్టినందుకు నీకు వందనాలు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా ఒక క్షణం. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ప్రధాన పాపులమైన మమ్మల్ని మీరు కరుణించారు, నీకు వందనాలు. మమ్మల్ని నడిపించండి ప్రభు.
దారి చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ నీకే స్తోత్రం. దారి చూపు దైవమా, సర్వోన్నత మేఘమా, నన్ను ఏలు పరిశుద్ధాత్ముడ నీకే స్తోత్రం. ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాలో నిలిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నడిచే మేఘమా, ఎడబాయని మేఘమా, నాతో నిలిచే మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, ఆత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా, ఓ ఆత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, పరిశుద్ధాత్మ మేఘమా, మహిమాత్మ మేఘమా. నీ చిత్తమునే చేసేదా, నీ వాక్యములోనే నిలిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ వాక్యములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. తీర్మానం చేసుకున్నాం ఈ రోజున నీ చిత్తాన్ని చేయడానికి మేము ముందుకు సాగుతాం ప్రభువా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా, అన్ని వేళలా సుడిగాలి తుఫానును అణచిన నీ అద్భుత మాటలు దేవుని శక్తి మీద ఆధారపడదాం, నాకు తోడై నడిపించుచున్న దేవుని మీద ఆధారపడదాం. భయమే లేదు. మన జీవితాన్ని నడిపించడానికి వెన్నంటే ఉన్న దేవుడు ఆయన. నీటిపైన నడచిన ఆ చేయి పట్టుకుని నడిపించండి ప్రభువా. మాటలు ఎత్తైన శిఖరములకు నన్ను నడిపించండి, ఎక్కించండి. సుడిగాలి తుఫానును అణచిన నీ అద్భుత మాటలు నాకు తోడై ఉండగా భయమే లేదుగా. ఆరాధన యేసు నీకే, పవిత్రమైన చేతులెత్తి ఆరాధన యేసు మళ్ళా మనం దేవునికి అప్పగించుకున్న వారిలా ప్రభువా మీరే మహిమ పొందండి. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. సింహపు పిల్లగా నన్ను మార్చావు, సాతాన్ని జయించే బలమిచ్చావు. సింహపు పిల్లగా నన్ను మార్చావు, సాతాన్ని జయించే బలమిచ్చావు. యేసు నీవే, నీవే చాలు, నీవే చాలు యేసయ్యా. యేసు నీవే, నీవే చాలు.
చాలు, నీవే చాలు యేసయ్యా. సంతుష్ట సహితమైన భక్తి మాకు అనుగ్రహించండి ప్రభువా. నీవే చాలు, ఎన్ని లోపాలు మాకు కనపడినా సంతృప్తితో మేము ఉంటాం ప్రభువా. ఎందుకంటే అవన్నీ కూడా మార్పు నొందేవి. కాన్స్టెంట్ గా ఉండే నీ మీద నేను ఆధారపడతాను. నీ వైపు చూస్తూ నేను ముందుకు సాగుతాను. యేసు నీవే చాలు, నా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి వాడవు నీవే అని మేము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. నీ వైపు చూస్తూ ముందుకు వెళ్తాం ప్రభువా. యేసయ్యా. నీవే, నీవే చాలు యేసయ్యా. నీవే చాలు, నాకు నీవే చాలు, నీవే చాలు, నా జీవితాంతము వెంబడింతును. నీ వైపేనే సాగి వెళ్ళెదన్, నా జీవితాంతము వెంబడింతును. నీ వైపే సాగి వచ్చెదన్. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలు యేసయ్యా. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలు యేసయ్యా. మా జీవితాలను మీ చేతిలో ఉంచుచున్నాం ప్రభువా. మీకు మహిమకరంగా మా జీవితాలను వాడుకోండి నాయన. తిమోతిని ఆ రోజు ఏ విధంగా అయితే హెచ్చరించడానికి పౌలుని మీరు ప్రేరేపించారో, ఈరోజు నీ వాక్యం నుంచి మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. ఇదిగో మేము నమ్మే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు మీరు ప్రేరేపణ కలుగు చేస్తున్నారు. మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతున్నట్లుగా మేము ఏది పడితే అది నమ్మడానికి కుదరదు అని మేము నేర్చుకున్నాం. మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. సో దట్ వి వుడ్ బి సెలెక్టివ్, వి వుడ్ టెస్ట్ ఎవ్రీథింగ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హియర్. నా ప్రభు, మా యొక్క జీవితాలను మేము సరిగా కట్టుకోవడానికి, ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నటువంటి మేము జాగ్రత్తగా మా యొక్క జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన, ఇదిగో మా యొక్క పవిత్రత, మా విశ్వాసము, ఇవన్నీ కూడా మాదిరికరంగా ఉండేటట్టుగా మేము జాగ్రత్త పడడానికి కృప చూపించండి. ఇతరులను మేము ఎలా చూడాలో మేము జాగ్రత్తగా చూడడానికి సహాయం చేయండి. శ్రద్ధ కలిగి ఉండడానికి, మాకంటే ఇతరులు యోగ్యులని మేము భావించడానికి, ఎవరిని తక్కువ చేసి చూడకుండా ఉండేటువంటి గొప్పదైన దైవికమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. గాడ్లీనెస్ని మాకు అనుగ్రహించండి. ధనాన్ని బట్టో, పొజిషన్ బట్టో విర్రవీగే వారిగా మేము ఉండకుండా తగ్గింపుతోటి మేము జీవించడానికి కృప చూపించండి. ఈరోజు మేము కలిగి ఉన్నది రేపు ఉండకపోవచ్చు, ఈరోజు మాకు లేనిది రేపు రావచ్చు. అవి ఏవైనా క్షణభంగురంగా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని బట్టి గర్వాంధులంగా మేము జీవించకుండా, అయ్యా నిన్ను బట్టి మేము తృప్తితో జీవించడానికి మాకు కృప చూపించండి. ఈ రోజున ప్రభువా, పరిశుద్ధంగా నీ యొక్క సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండడానికి మాకు మీరు కృప చూపించుచున్నందుకు నీకు వందనాలు. దేనిని వెంటాడాలో దాన్ని వెంటాడుతూ, దేన్ని విడిచి పారిపోవాలో దాన్ని విడిచి పారిపోయేవారిగా మా అందరికీ కూడా జ్ఞానోదయాన్ని మీరు కలిగించి నడిపించవలసిందిగా, పరిశుద్ధాత్మ దేవా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఇటువి చేయడానికి దేవా మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలయ్యా. మా పాపముల్లో ఇదిగో మేము ఆ యొక్క రోత బ్రతుకుల్లో మేము నశించిపోతూ ఉండగా మీరు మమ్మల్ని రక్షించడానికి దిగి వచ్చారు. మీకు వందనాలు. ఈరోజు నిన్ను అబ్బా తండ్రి అని పిలవడానికి మాకు కృప చూపించినందుకు యేసయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు మాలో జీవిస్తున్నారు కనుక మేము వీటన్నిటిని చేయగలుగుతాం. వేటిని వెంబడించాలో వెంబడించగలుగుతాం. ఎవరికి మాదిరికరంగా జీవించగలగాలో వారికి మేము జీవించగలుగుతాం. ఆల్ బికాస్ ఆఫ్ యూ లార్డ్. మిమ్మల్ని బట్టి మేము దాన్ని చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నమ్మి